పెన్ ఇవి రెండు ఎట్లా ఆల్టర్నేటివ్గా తీసుకోవడం? ఇదా ఇదా ఇది పీడిఎఫ్, ఇది క్లిక్ చేస్తే బోర్డు. ఒక నిమిషం నాకు కన్ఫ్యూజ్. మళ్ళీ చెప్పు. ఇప్పుడు ఇది వాడతాము. మళ్ళీ ఇప్పుడు పీడిఎఫ్ కాకుండా ఇప్పుడు నోట్ ప్యాడ్ కావాలంటే నెక్స్ట్. ఓకే. క్వశ్చన్ పేపర్ తీసుకున్నారండి మీరు? ఉందా? సో as all of you know that we are conducting a program called APPSC Group 2 Mains Guarantee Program. సో ఇందులో మీకు టెస్టులు పెట్టడమే కాకుండా టెస్ట్లో అడిగిన క్వశ్చన్లు కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం. సో ద రీజన్ బిహైండ్ డూయింగ్ దిస్ ఈజ్, మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ టెస్ట్ చూసినట్లయితే ద స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజ్ హై. ఇన్ అడిషన్ టు దాట్ కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్ చాలా ఉందండి. ఈవెన్ సొసైటీలో కూడా ఆ కాశీనాథ్ మహాజన్ జడ్జ్మెంట్ కానీ, ద ఫార్మ్ ఆఫ్ తలాక్ ఇన్ ముస్లిం సొసైటీ విచ్ ఈజ్ ఛాలెంజ్డ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్. సో కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్ చాలా ఎక్కువ ఉంది. మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ఈ 4 సబ్జెక్టులలో ఎక్స్క్లూడింగ్ ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ, ఈ 3 సబ్జెక్టులకి దెర్ విల్ బి లాట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ significant number of questions వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ దే డిసైడ్ యువర్ ఫేట్. సో అన్లెస్ యూ ఫాలో వెరీ క్లోజ్లీ ద కరెంట్ డెవలప్మెంట్స్ రిలేటింగ్ టు దీస్ 3 సబ్జెక్ట్స్ యూ కెనాట్ బి అట్ ఏ అడ్వాంటేజ్. సో డెఫినెట్గా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. వాటిని కొంచెం న్యూస్ పేపర్లు మీరు తరువుగా చదివితే తప్ప అడ్వాంటేజ్ మీరు తీసుకోలేరు. అండ్ ఓవర్ అండ్ అబౌవ్ దిస్, ఆఫ్టర్ ద ఎగ్జామ్ గెట్స్ ఓవర్, జనరలీ టు రీఇన్ఫోర్స్ అవర్ మెమరీ, మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు మిస్టేక్స్ చేసిన క్వశ్చన్స్ అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్తో అయినా మీరు డిస్కస్ చేయాలి. ఇఫ్ దట్ ఈస్ నాట్ అడిక్వేట్, విచ్ ఎవర్ క్వశ్చన్ వెంట్ రాంగ్, యూ నీడ్ టు సర్చ్ ఇన్ ద గూగుల్ అండ్ వర్క్ ఆన్ దిస్ టిల్ యూ గెట్ క్లారిటీ. సో మీ ఫ్రెండ్స్తో మీరు డిస్కస్ చేసి గూగుల్లో సెర్చ్ చేసే బదులు, ఇఫ్ యూ కెన్ రిలే ఆన్ ఏ టీచర్ who can guide you very properly. The purpose of discussing in the classroom is that while we discuss a question, we will try to cover the related concepts and the related current affairs issues, and also we will try to link the concepts. A particular topic మీద end to end 360-degree యాంగిల్లో సబ్జెక్ట్ని రివైజ్ చేసే ఉద్దేశం కూడా ఒకటి. సో ఇది ఎవరికి మోర్ యూస్ఫుల్ అంటే, ఆల్రెడీ కోచింగ్ అయిపోయి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి వీఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్ అనే వాళ్ళకన్నా, ఫ్రెషర్స్ అంటే రీసెంట్గా కోచింగ్ కంప్లీట్ అయ్యి సబ్జెక్ట్ మీద ప్రిపరేషన్ అడిక్వేట్గా లేని వాళ్ళకి ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. సో సీనియర్స్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ కమాండ్ ఓవర్ ది సబ్జెక్ట్, if you can read the explanation, that will suffice mostly. But if you are weak in this particular subject, even despite being a senior, better attend the classes. So that's one thing. And today I will be discussing at least 50% of the questions. So 150 questions discuss challenge, I think it will take more than 4 hours. I don't know. Let me try today. So we have conducted the very first test on current polity. So from almost 2014, సార్ కరెంట్ అంటే లాస్ట్ 1 year కదా అంటే 1 year కన్నా ముందున్న కరెంట్ అఫైర్స్ పాలిటీ అన్నీ కూడా స్టాటిక్లోకి వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2014 వీ హ్యాడ్ ఎన్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్, 99th అమెండ్మెంట్ రిలేటింగ్ టు ఎన్జేఏసీ. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద న్యూస్. మొన్న ఈ మధ్య రీసెంట్గా ప్రశాంత్ భూషణ్, వన్ ఆఫ్ ది ఫేమస్ అడ్వకేట్స్ ఆఫ్ ది ఇండియన్ సుప్రీం కోర్ట్, సో వెన్ హీ కేమ్ టు హైదరాబాద్, వెన్ హీ హ్యాస్ డెలివర్డ్ ఎ లెక్చర్, హీ వాజ్ అగైన్ ఆర్గ్యూయింగ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్జేఏసీ. సో ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఇన్ ద న్యూస్. సో 99th అమెండ్మెంట్ ఏంటి, ఎందుకు దాన్ని సుప్రీంకోర్టు స్ట్రైక్ డౌన్ చేసింది, వాట్ ఈస్ ద 4th జడ్జ్ కేస్, రిలేటెడ్ టు దట్ వాట్ ఈస్ 1st, 2nd and 3rd జడ్జ్ కేసెస్. సో ఐ హ్యావ్ కవర్డ్ ద కరెంట్ అఫైర్స్ పాలిటీ ఫ్రమ్ 2014 till 2024. ఆల్మోస్ట్ లాస్ట్ 10 yearsలో న్యూస్లో ఉన్న పాలిటీ కరెంట్ అఫైర్స్లో ద బెస్ట్ ఆఫ్ పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎగ్జామ్లో రావడానికి బాగా స్కోప్ ఉన్న టాపిక్స్ పిక్ చేసి ఐ హ్యావ్ మేడ్ దీస్ 150 questions. సో let's get started. See the first question.
ముస్లిం సమాజంలో ఆచరించే క్రింది విడాకుల రూపాల్లో ఏది భారత్ సుప్రీంకోర్టు ముందు సవాలు చేయబడింది? దిస్ ఈజ్ వన్ క్వశ్చన్. మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో అడిగారండి ఈ క్వశ్చన్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో సొసైటీ సెగ్మెంట్లో అడిగారు. సో సీ ద ఆప్షన్స్: తలాక్ ఈ అహసాన్, తలాక్ ఈ హసన్, తలాక్ ఈ బిద్దత్, none of the above. So what is the answer? What is the answer? So which form of divorce in Muslim society was under challenge before the Supreme Court? So it was challenged before the Supreme Court in 2023. So what is the answer? Talaq e Hasan. So in Muslim society broadly there are 3 kinds of divorce. So Muslims లో 3 రకాలుగా విడాకులు తీసుకుంటారండి. The first one is called talaq, the second one is kula, the third one is mubarat. What is talaq? Unilateral divorce given by the husband to the Muslim wife. So ముస్లిం భర్త ఏకపక్షంగా భార్యకు విడాకులు ఇస్తే దాన్ని తలాక్ అంటారు. దెన్ కులా, యూనిలేటరల్ డైవోర్స్ గివన్ బై ఏ ఉమెన్ టు హర్ ముస్లిం హస్బెండ్. ఒక ముస్లిం మహిళ ఏకపక్షంగా అంటే భర్త అంగీకారం లేకుండా, భర్తతో సంప్రదింపులు జరపకుండా ఒక ముస్లిం మహిళ ఏకపక్షంగా భర్తకు విడాకులు ఇస్తే దాన్ని కులా అంటారు. ద థర్డ్ వన్ ముబారత్, ఇట్ ఈస్ డైవోర్స్ బై మ్యూచువల్ కన్సెంట్. అంటే భర్త భార్య పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటే దాన్ని ముబారత్ అంటాం. So within talaq there are again 3 categories. Talaq e ahsan, talaq e hasan, talaq e biddat. What is talaq e biddat? So ee moodavadi talaq e biddat, talaq e biddat, it is also called ఇన్స్టంటేనియస్ ట్రిపుల్ తలాక్. ఇన్స్టంటేనియస్ ట్రిపుల్ తలాక్ అంటే ఒక ముస్లిం పురుషుడు 3 సార్లు తలాక్ అనే పదాన్ని ఉచ్చరిస్తే, అంటే భార్య లేకపోయినా, సరైన కారణాలు లేకపోయినా, రాజీ ప్రయత్నం చేయకపోయినా తలాక్ అంటే విడాకులు అయిపోయినట్లుగా భావిస్తారు. దిస్ ఈజ్ వన్ ప్రాక్టీస్ ఇన్ ముస్లిం సొసైటీ, ఇన్స్టంటేనియస్ ట్రిపుల్ తలాక్. సో దిస్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ invalid by the Indian Supreme Court in 2017 in a judgment called Shayarabano versus Union of India. అడగాలనుకుంటే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కూడా అడగచ్చండి, షైరాబానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఆగస్ట్ 2017లో ఇన్ 2017 ఇన్ ఆగస్ట్ ఏ 5 judge కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆఫ్ ది ఇండియన్ సుప్రీం కోర్ట్, సో 5 న్యాయమూర్తులు గల రాజ్యాంగ ధర్మాసనం ఇన్స్టంటేనియస్ ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఓకే, వై ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఇన్వాలిడ్? ద రీజన్స్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ ఈజ్ రాజీ ప్రయత్నం జరగకుండా, అంటే భర్త భార్య మధ్య గొడవలు రావడం సహజం, కానీ కలిసి జీవించడానికి రాజీ ప్రయత్నం చేయాలి, ఆ ప్రయత్నాలు జరగాలి. రాజీ ప్రయత్నం చేయకుండా, విడాకులు తీసుకోవడానికి బలమైన కారణాలు చెప్పకుండా భర్త భార్యకు విడాకులు ఇస్తే అది రాజ్యాంగ విరుద్ధం. ఇట్ ఈజ్ ఆర్బిట్రరీ అండ్ ఆర్బిట్రరీనెస్ ఈజ్ అగైన్స్ ఆర్టికల్ 14. సో దట్స్ వై ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఇన్వాలిడ్ ఇన్ 2017 ఇట్ సెల్ఫ్. సో దిస్ ఈజ్ వన్ ఇష్యూ, దిస్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ తలాక్. తలాక్లో 3 రకాలు ఉంటాయి, ఇది ఒకటి. ఇది ఆల్రెడీ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చింది. రిమైనింగ్ 2 మనకు క్వశ్చన్కి ఆన్సర్ హసన్. అహసాన్ అంటే ఏంటి? There are 3 forms of talaq. One I have already discussed, talaq e biddat. The next one talaq e ahsan, A-H-S-A-N. Talaq e hasan, H-A-S-A-N. In talaq e ahsan,
అని ఈ మెథడ్లో ఏంటంటే హస్బెండ్, ముస్లిం హస్బెండ్ తలాక్ అని ఒకసారి చెప్తాడండి. తలాక్ చెప్పిన తర్వాత 3 నెలల పాటు నిరీక్షిస్తాడు. హీ విల్ వెయిట్ ఫర్ 3 months. Within these 3 months, if the husband and wife resume cohabitation, then there is no divorce. అంటే ముస్లిం పురుషుడు ఒకసారి తలాక్ చెప్పి 3 నెలలు వెయిట్ చేసి ఈ 3 నెలల్లో భర్త భార్య మళ్ళీ కలిసి సహజీవనం ప్రారంభిస్తే విడాకులు ఇచ్చినట్లు కాదు. ఈ 3 నెలల్లో వాళ్ళు కలిసి సహజీవనం చేయలేదనుకోండి, విడాకులు అయినట్లుగా భావిస్తారు. దట్ ఈజ్ ద తలాక్ ఈ అహసాన్. ద సెకండ్ వన్ తలాక్ ఈ హసన్. సో తలాక్ ఈ హసన్లో హస్బెండ్ తలాక్ చెప్తాడు, 1 నెల వెయిట్ చేస్తాడు. రెండోసారి తలాక్ చెప్తాడు, మళ్ళీ 1 నెల వెయిట్ చేస్తాడు. మూడవసారి తలాక్ చెప్తాడు, మళ్ళీ 1 నెల వెయిట్ చేస్తాడు. Within these 3 months, if the husband and wife doesn't resume cohabitation, then it is deemed to be divorce given. అంటే రెండవ రకంలో హస్బెండ్ తలాక్ ఒకసారి కాదు 3 సార్లు చెప్తాడు. ప్రతి 2 తలాక్ల మధ్యలో 1 నెల గ్యాప్ ఉంటుంది. సో మూడవసారి తలాక్ చెప్పి 1 నెల వెయిట్ చేస్తాడు కదా, ఆ టైంలోపు భర్త భార్య సహజీవనం చేయకపోతే విడాకులు ఇచ్చినట్లుగా భావించబడుతుంది. దీస్ ఆర్ ద 3 forms of talaq. The first one, talaq is pronounced once and the husband waits for 3 months. In the second one, talaq is pronounced 3 times with a gap of 1 month in between 2 talaqs. And the third one, talaq is pronounced at a time 3 times. These are the 3 variants of talaq. మీరు ఈ రెండింటిని దీంతో పోల్చి చూస్తే తలాక్ ఈ బిద్దతులో వెయిటింగ్ పీరియడ్ లేదు. హస్బెండ్ భర్త భార్య మధ్య రాజీ ప్రయత్నం జరగడానికి అవకాశమే లేదు. ఒక్కసారి 3 సార్లు తలాక్ అని ప్రొనౌన్స్ చేస్తే ఇంకా విడాకులు అయినట్లుగా భావిస్తారనమాట. సో ఇట్ ఈస్ అన్ అన్రీజనబుల్ ఫార్మ్ ఆఫ్ డైవోర్స్. దట్స్ వై ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ ఇన్వాలిడ్ బై ద సుప్రీం కోర్ట్. మొదటి 2 తీసుకున్నారనుకోండి, వెయిటింగ్ పీరియడ్ ఉంది, అక్కడ 3 months వెయిటింగ్ పీరియడ్ ఉంది హసన్లోను. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి మోర్ రీజనబుల్ ఫార్మ్ ఆఫ్ డైవోర్స్ కంపేర్డ్ టు ద థర్డ్ వన్. ఈ రెండింటిలో ద సెకండ్ వన్ ఈజ్ ఛాలెంజ్డ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్. తలాక్ ఈ హసన్, ద సుప్రీం కోర్ట్ ఈజ్ యట్ టు ప్రొనౌన్స్ ఇట్స్ జడ్జిమెంట్. మరి కులా కూడా అన్రీజనబులే కదా. భార్య భర్తకు ఏకపక్షంగా విడాకులు ఇవ్వడాన్ని కులా అంటారు. ఏకపక్షంగా విడాకులు ఇవ్వడంలో అంటే అది కూడా అన్రీజనబులే కదా. కానీ ఇక్కడ భార్య భర్తకు విడాకులు ఇస్తే వచ్చే నష్టం లేదు. In Indian society or any society in the world, usually the women are dependent on men. Men are not dependent on women for livelihood, for sustenance. కాబట్టి భర్త భార్యకు ఏకపక్షంగా విడాకులు ఇస్తే భార్య చాలా ఇబ్బందుల పాలవుతుంది. అదే భార్య భర్తకు ఏకపక్షంగా విడాకులు ఇస్తే భర్తకు వచ్చే నష్టమేమీ లేదు, అన్లెస్ ద ఉమెన్ ఈజ్ ఎకనామికలీ వెరీ సెక్యూర్. కాబట్టి ఇంతవరకు ఏ భర్త సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కేసు వేయలేదు, నా భార్య నన్ను ఏకపక్షంగా విడాకులు ఇచ్చి వదిలివేసింది అని. బికాస్ ఇన్ దిస్ కేస్ ద ఉమెన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద విక్టిమ్ రెదర్ దెన్ ద మెన్. సో దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. Am I clear? I said all the forms of divorce in Islamic society. Talaq, Kula, Mubarat. In Talaq again there are 3 categories. Talaq-e-ahsan, Talaq-e-hasan, Talaq-e-biddat. In Talaq-e-ahsan, husband pronounces talaq once, waits for 3 months. Within 3 months, if the husband and wife come together and resume cohabitation, then there is no divorce. In the second category, Talaq-e-hasan, which was asked in APPSC Group 2 prelims exam, the husband says talaq, waits for 1 month. Like this, he does thrice. Talaq, 1 month waiting period. Second talaq, 1 month waiting period. Third talaq, 1 month waiting period. Within this 3 months period, if the husband and wife resume cohabitation, then there is no divorce. The third one, instantaneous triple talaq. The husband pronounces talaq 3 times at one go, and it is deemed that divorce is given. So this is the form of divorce which is recently declared by the Indian Supreme Court as constitutionally invalid. That is in 2017, Shaira Banu versus Union of India, 2017, by a 5-judge constitutional bench. There is one more Banu, Shabanu. What is her case? Shabanu versus Muhammad Ahmad Khan, 1980s. In 1980s there was a case. What is that?
Very famous. This is the case in which the Supreme Court said that Uniform Civil Code has remained as a dead letter. మనకు భారత రాజ్యాంగంలో 4వ భాగంలో అధికరణ 44 రాజ్యానికి ఎటువంటి నిర్దేశం ఇస్తుంది? ఉమ్మడి పౌర స్మృతిని తీసుకొచ్చే ప్రయత్నం రాజ్యం చేయాలి. తీసుకురాలేదు ఇప్పటి వరకు. అంటే ఉమ్మడి పౌర స్మృతి ఒక మృతాక్షరంగా మిగిలిపోయింది. దిస్ ఈజ్ వాట్ ద సుప్రీం కోర్ట్ సెడ్. ద సుప్రీం కోర్ట్ సెడ్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్, షాబాను వర్సెస్ మొహమ్మద్ అహ్మద్ ఖాన్ కేస్, that Uniform Civil Code has remained as a dead letter. సో ఈ కేసులో ఇష్యూ ఏంటి? షాబానోకి వాళ్ళ హస్బెండ్ మొహమ్మద్ అహ్మద్ ఖాన్ విడాకులు ఇచ్చాడు. ఇస్లాం మతం ప్రకారము మనోవర్తి మెయింటెనెన్స్ 3 నెలలు ఇస్తే సరిపోతుంది. సో హస్బెండ్ సెడ్ దట్ ఐ విల్ గివ్ యూ మెయింటెనెన్స్ ఓన్లీ ఫర్ 3 months. బట్ దెర్ ఈజ్ ఏ సెక్షన్ ఇన్ సిఆర్పిసి, ఇన్ ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సెక్షన్ 127, Section 127 of CRPC. So this particular section says a divorced wife is eligible for the maintenance for the entire life. Any wife of any religion. So criminal procedure code lo section 127 ఏం చెప్తుందంటే, విడాకులు తీసుకున్న భార్యకి జీవితాంతం మనోవర్తి చెల్లించాలి. ఆమె ఏ మతానికి చెందిన మహిళ అయినా, ఇట్ డజంట్ మ్యాటర్. సో Shabano asked for maintenance under section 127 of CRPC. Her husband said, I will give you maintenance as per my Islamic Muslim personal law. The matter finally went to the Supreme Court. And the Supreme Court said, Shabano has to be given maintenance under section 127 of CRPC, which means she shall be given maintenance for the entire life, not just for 3 months. And you all know that Muslims were a traditional vote bank of Congress party. సో ఇంకా తొందరలో సాధారణ ఎన్నికలు ఉన్నాయి, ముస్లిమ్స్ ఓట్లు పడతాయో పడవని రాజీవ్ గాంధీకి భయం పుట్టుకుంటుంది. ఆయన సలహాదారులు ఏం చెప్తారంటే, ఈ జడ్జిమెంట్ వల్ల ముస్లిమ్స్లో కొందరు కన్జర్వేటివ్ సాంప్రదాయవాదులు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల కొంచెం దే వర్ డిస్టర్బ్డ్ విత్ దిస్ పర్టికులర్ జడ్జిమెంట్, బెటర్ టు ఓవర్కమ్ దిస్ జడ్జిమెంట్. సో దట్స్ వై రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ ఒక చట్టం చేస్తుంది, ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ డైవోర్స్ యాక్ట్ 1986. సో ఈ చట్టం ఏం చెప్తుంది? 3 నెలలు మెయింటెనెన్స్ ఇస్తే సరిపోతుంది, జీవితాంతం ఇవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. షాబాను లాయర్, దట్ ఈజ్ ఎ డేనియల్ లతీఫ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, 1986 చట్టము రాజ్యాంగబద్ధమే. ముస్లిం ఉమెన్ Protection of Rights and Divorce Act 1986 is constitutionally valid, but it has given a creative interpretation to the provisions of that particular law. ఆ చట్టం ఏం చెప్తుంది? 3 నెలల మాత్రమే మెయింటెనెన్స్ ఇస్తామని చెప్తుంది. Muslim Women Protection of Rights and Divorce Act 1986 says that maintenance will be given only for 3 months, that is iddat period. The Supreme Court said fine, give it only for 3 months. But give it in such a way that it is adequate for the entire remainder of the life. మీరు 3 నెలలకే మనోవర్తి ఇవ్వండి, కానీ అది ఏ విధంగా ఇవ్వాలి? విడాకులు తీసుకున్న మహిళకి జీవితాంతం సరిపడే విధంగా 3 నెలలు ఇచ్చేయండి. దట్స్ వాట్ ద సుప్రీం కోర్ట్ సెడ్. దీస్ ఆర్ ద రిలేటెడ్ కేసెస్. షాబానో వర్సెస్ మొహమ్మద్ అహ్మద్ ఖాన్ 1985. The next one, Daniel Latif versus Union of India 2001 or 2. So these are the related topics related to this particular question. Am I clear? Right. See the second question. కింది ప్రకటనలు పరిగణించండి. ఆర్టికల్ 212 క్లాస్ 1, ఆర్టికల్ 212 క్లాస్ 1 ప్రకారం ఏదైనా అవకతవకల కారణంగా రాష్ట్ర శాసనసభలో జరిగే ఏదైనా ప్రక్రియ యొక్క చెల్లుబాటును ప్రశ్నించకూడదు. రాజా రాంపాల్ వర్సెస్ స్పీకర్ లోక్సభ కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 212 వాస్తవిక లేదా స్థూల చట్టవిరుద్ధం కారణంగా న్యాయ సమీక్షను మినహాయించింది. లెట్స్ సీ ద ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్. The validity of any proceeding in the legislature of a state shall not be called in question on the ground of any alleged irregularity of procedure as per article 212 clause 1. The Supreme Court in Raja Rampal versus Honorable Speaker Lok Sabha has held that article 212 excludes judicial review on the grounds of
సబ్స్టాన్షియల్ ఆర్ గ్రాస్ ఇల్లీగాలిటీ. సో ఈ క్వశ్చన్ ఏంటంటే మీకు రాజా రాంపాల్ వర్సెస్ స్పీకర్ లోక్సభ, ఈ కేసు గుర్తుందా మీకు? ఆపరేషన్ దుర్యోధన్. సోమనాథ్ చటర్జీ స్పీకర్గా ఉన్నప్పుడు లోక్సభ రాజ్యసభ సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకుంటారు. దే టేక్ మనీ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ ద క్వశ్చన్ అవర్ అండ్ దే వర్ కాట్ రెడ్ హ్యాండెడ్ అండ్ దే వర్ డిస్క్వాలిఫైడ్. స్పీకర్ డిస్క్వాలిఫై చేశాడు, అక్కడ చైర్మన్ కూడా డిస్క్వాలిఫై చేశాడు. సో ద డిస్క్వాలిఫికేషన్ ఇష్యూ, సో సంథింగ్ హ్యాపెండ్ విత్ ఇన్ లోక్సభ, something happened within Rajya Sabha, and the speaker, the presiding officer of Lok Sabha, the presiding of Rajya Sabha, they took action in the form of disqualifying these members who had corrupt behavior. And this matter was challenged before the Supreme Court. Raja Rampal versus Speaker Lok Sabha. ఇందులో ప్రశ్న ఏంటంటే, so we follow the theory of separation of powers. అధికారాల పృథక్కరణ సిద్ధాంతం, the theory of separation of powers. ఏంటి? గాడిద పని గాడిద చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి. అంటే ఒక శాఖలో ఇంకొక శాఖ తల దూర్చకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బిలీవ్స్ ఇన్ ద థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. ద కాన్స్టిట్యూషన్ ఇన్ ఆర్టికల్ 212 ఇట్ ఈస్ క్లియర్లీ లైడ్ డౌన్. సభ లోపల జరిగే అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు. అంటే లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, విధాన మండలిలో కానీ, విధాన సభలో కానీ జరిగే అంశాల మీద న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు. అలానే న్యాయమూర్తుల ప్రవర్తన గురించి చట్టసభలో చర్చించకూడదు. దిస్ ఈజ్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అన్నమాట. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉంటాయి. ఏదైనా ఒక సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిని తొలగించేటప్పుడు మాత్రం వాళ్ళ ప్రవర్తన గురించి చర్చించవచ్చు. తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టనప్పుడు పార్లమెంటులో కానీ, స్టేట్ లెజిస్లేచర్స్లో కానీ న్యాయమూర్తుల యొక్క ప్రవర్తన గురించి చర్చ చేయకూడదు. దిస్ ఈజ్ ద థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. ఇక్కడ ఆర్టికల్ 212కి రాజా రాంపాల్ కేసుకి లింక్ ఉంది. ఆఫ్ కోర్స్ ఆర్టికల్ 212 డీల్స్ విత్ స్టేట్ లెజిస్లేచర్ అండ్ దెర్ ఈజ్ ఏ సిమిలర్ ప్రొవిజన్ రిలేటింగ్ టు పార్లమెంట్. సో ఇక్కడ సబ్స్టాన్షియల్ గ్రౌండ్స్ ఆర్ గ్రాస్ ఇల్లీగాలిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్, లోక్సభ ఎంపీలని, రాజ్యసభ ఎంపీలని ఆ సభ అధ్యక్షులు డిస్క్వాలిఫై చేశారు. అండ్ దిస్ కేస్ ఇన్వాల్వ్ సీరియస్ ఎలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ అగైన్స్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. ఈజ్ ఇట్ గ్రాస్ ఇల్లీగాలిటీ? అంటే లోక్సభలోని సభ్యులు, రాజ్యసభలోని సభ్యులు డబ్బులు తీసుకొని ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు అడుగుతున్నారు అంటే దిస్ ఈజ్ ఏ సీరియస్ ఇష్యూ. సో అలాంటి సందర్భాల్లో వెన్ దెర్ ఈజ్ గ్రాస్ ఇల్లీగాలిటీ ఆన్ సబ్స్టాన్షియల్ గ్రౌండ్స్, సభ లోపల ఏం జరిగిందో దాన్ని ప్రశ్నించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది, న్యాయస్థానాలకు ఉంటుంది. ఇందాకేం చెప్పాను? అధికార పృథక్కరణ సిద్ధాంతం ప్రకారము ఒక శాఖలో మరొక శాఖ తలదూర్చకూడదు. కానీ వీ ఆల్ నో దట్ జుడిషియల్ రివ్యూ ఈజ్ ఏ బేసిక్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. న్యాయ సమీక్ష రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. అంటే రాజ్యాంగ ఆధిక్యతను కాపాడటానికి న్యాయ సమీక్షకు, సభ లోపల జరిగే కొన్ని చర్యల్ని న్యాయ సమీక్షకు గురి చేయవచ్చు. వాట్ హ్యాపెన్స్ within the parliament, within the state legislature is ordinarily not subject to judicial review. But if there are substantial grounds, if there is gross illegality, then the incidents within the parliament and state legislatures are not exempt from judicial review. They can be subjected to judicial review. And ikkada a second statement incorrect andi. The Supreme Court in Raja Rampal versus Honorable Speaker Lok Sabha has held that Article 212 does not exclude, ఇక్కడ excludes అని ఇచ్చాం, does not exclude judicial review on the grounds of substantial. ఇక్కడ substantial గ్రాస్ ఇల్లీగాలిటీ లేకపోతే మళ్ళీ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అంటే సభలో జరిగిన విషయము, if it is a serious issue, if there is a lot of substance in something happened in the house on substantial grounds, on gross illegality, what happens within the parliament or state legislature can be questioned, can be taken before the courts. That's the point. సో ఇక్కడ రాజా రాంపల్ వర్సెస్ లోక్సభ స్పీకర్ ఈ కేసులో సోమనాథ్ చటర్జీకి నోటీసులు వస్తాయి. మీరు కొంతమంది సభ్యుల్ని సభ్యత్వాన్ని రద్దు చేశారు, దీనికి సమాధానం చెప్పండి అని సుప్రీంకోర్టు నోటీసులు పంపిస్తే
Somnath Chatterjee declines to reply to the notices. His argument is, what is your business with something what happened within the parliament? It is our job. We will decide what happens within the house. You are not supposed to interfere in the matters of the parliament. Supreme Court did not agree. If there is gross illegality on substantial grounds, we can intervene. So it has intervened and finally gave a judgment supporting the actions taken by Somnath Chatterjee and the chairman of Rajya Sabha. So వీళ్ళు డబ్బులు తీసుకొని ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు అడిగారు. It will bring down the dignity of the parliament. సో స్పీకరు చైర్మన్ తీసుకున్న నిర్ణయాలు సబబే అని సుప్రీంకోర్టు ఇందులో తీర్పిచ్చింది. ఇన్ రాజా రాంపాల్ వర్సెస్ స్పీకర్ లోక్సభ, ద సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ ద యాక్షన్ టేకన్ బై ద స్పీకర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్క్వాలిఫైయింగ్ ద మెంబర్స్ హూ టుక్ మనీ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ ద క్వశ్చన్ అవర్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 212 కింద స్టేట్ లెజిస్లేచర్లో కానీ పార్లమెంట్లో కానీ సాధారణంగా జరిగే ప్రక్రియని న్యాయస్థానంలో సవాలు చేయకూడదు. బట్ దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఏంటా ఎక్సెప్షన్స్? సబ్స్టాన్షియల్ గ్రౌండ్స్ పైన, గ్రాస్ ఇల్లీగాలిటీ పైన సభలో జరిగే ప్రవర్తనని న్యాయస్థానంలో సవాలు చేయవచ్చు. So the power of judicial review of the Indian Supreme Court, it extends to what happens within the parliament and state legislatures, provided there is a substance in that petition. If there is gross illegality. Am I clear? అంటే అర్థమవుతుందా లేదా? Right. Take the third case. I don't know how many of you are aware that something happened in the state of Maharashtra. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 10 పైచిలుకు రాష్ట్రాల్లో the MLAs were encouraged to defect either for money or luring for office. కర్ణాటకలో జరిగిందండి, ఇది చాలా రాష్ట్రాల్లో జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి మీరు మహారాష్ట్ర తీసుకోండి. మహారాష్ట్రలో సాధారణ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీలో హైయెస్ట్ ఎమ్మెల్యేస్ ఉన్న పార్టీ బీజేపీ శివసేన ముందు నుంచి కోalition పార్ట్నర్స్. సో వాళ్ళ మధ్య విడాకులు తీసుకున్నారు. శివసేన ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బీయింగ్ విత్ బీజేపీ. శివసేన జాయిన్ విత్ కాంగ్రెస్ అండ్ ఎన్సీపీ. మహారాష్ట్రలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, దే కేమ్ టుగెదర్ అండ్ ఫార్మడ్ ద గవర్నమెంట్. BJP, which is the party with the highest number of seats in the legislative assembly, it got offended. So it doesn't want that government to continue in power. So what BJP has done? It has encouraged defections within Shivasena. Eknath Shinde అనే వ్యక్తి నేతృత్వంలో శివసేన నుంచి ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసారు. And they are in majority. So this is a broken away faction of Shivasena, Congress, BJP, they formed the government finally. So this issue went before the Supreme Court. So ఈ కేసులో సుప్రీం కోర్టు ఏం చెప్పింది అనేది ఈ క్వశ్చన్ సారాంశం. ఆల్మోస్ట్ 2-3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ జడ్జిమెంట్ పేరు కూడా మీకు వేరే నెక్స్ట్ క్వశ్చన్లో వస్తుందండి. సీ ద స్టేట్మెంట్స్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది ప్రకటనలు పరిశీలించండి. నబం రెబియాలో 10వ షెడ్యూల్ ప్రకారం స్పీకర్ తొలగింపుపై తీర్మానం చేయాలనే ఉద్దేశంతో నోటీస్ జారీ చేసిన తర్వాత స్పీకర్ అనర్హత పిటిషన్లపై తీర్పు ఇవ్వడం అనుమతించబడదని నబం రెబియాలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. విన్నారా కేసు? నబం రెబియా జడ్జిమెంట్ అంటారు. సో ఇక్కడ మహారాష్ట్రలో ఏం జరిగిందంటే, ఈ ఏక్నాథ్ షిండే ఫ్యాక్షన్ శివసేన నుంచి బ్రేకప్ అయ్యి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటికి లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న స్పీకరు హూ ఇస్ దట్ హెడ్ ఆఫ్ ది శివసేన, ఉద్ధవ్ ఠాక్రే మనిషి. మరి ఇప్పుడు స్పీకర్ యాక్షన్ తీసుకోవచ్చు కదా, వీళ్ళందరూ ఫిరాయించారన్న నెపంతో వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చు. సో స్పీకర్ అలాంటి నిర్ణయం తీసుకోకుండా నిలువరించడానికి వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే స్పీకర్ని తొలగించడానికి ఒక తీర్మానం పెట్టారు సభలో. స్పీకర్ని తొలగించడానికి తీర్మానం పెట్టినప్పుడు స్పీకర్ నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. వెన్ దెర్ ఈజ్ ఏ రిమూవల్ మోషన్ పెండింగ్ seeking the removal of the speaker, then speaker is not bound to take any decision under the anti-defection law.
ఇన్ అదర్ వర్డ్స్, అంటే చాలా తెలివిగా వీళ్ళు ఫిరాయించి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సభ్యత్వం రద్దు కాకుండా ఉండడానికి చాలా తెలివిగా స్పీకర్ని తొలగించడానికి ఒక తీర్మానాన్ని పెట్టి ఆయన చేతులు కట్టేశారనమాట. సో దీని మీద గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఏముందంటే నబం రెబియా కేసు అంటారు. నబం రెబియా కేసు అంటే గతంలో, ఇప్పుడు రీసెంట్ ఇన్సిడెంట్ కదా, గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఏదైనా ఒక స్పీకర్ తొలగింపుకి సంబంధించి తీర్మానం అమలులో ఉంటే అతను పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఇది సమస్యలకు తావిస్తుంది. ఒకవైపు ఏమో ఫిరాయింపులు జరిగినాయి, ఉన్న ప్రభుత్వం పడిపోయింది, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వీళ్ళ చర్య 100% రాజ్యాంగ విరుద్ధం. డిఫెక్షన్స్ ఆర్ బార్డ్ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. కొన్ని చర్య తీసుకుందామంటే స్పీకర్ చేతుల్ని కట్టిపడేశారు, ఆయన తొలగించడానికి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో ఉన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆయన తొలగింపు తీర్మానం అమలులో ఉన్నప్పుడు ఆయన యాంటీ-డిఫెక్షన్ల కింద నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేకుండా చేశారన్నమాట. సో ఇన్ దిస్ కేస్, ఈ సుభాష్ దేశాయ్ కేసు అంటారు దీన్ని. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నబం రెబియాలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును మళ్ళీ పునః పరిశీలించాలి, దీనివల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. సో ద జడ్జిమెంట్ గివన్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ నబం రెబియా తీర్పుని 5 న్యాయమూర్తుల గల ధర్మాసనం ఇచ్చింది గతంలో. సో దీన్ని పునః పరిశీలించడానికి 7 న్యాయమూర్తుల గల ధర్మాసనానికి దీన్ని నివేదించడం జరిగింది. ద జడ్జిమెంట్ గివన్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ నబం రెబియా కేస్ బై a 5-judge bench was referred to a bigger bench of 7 judges to review the decision given by the Supreme Court in the Nabam Rebia case. So this statement is correct. Okay? In Nabam Rebia, a constitution bench of the Supreme Court ruled that it is impermissible for a speaker to adjudicate upon disqualification petitions under the 10th schedule after a notice of intention to move a resolution for the removal of the speaker is issued. So this is a correct statement. అంటే స్పీకర్ని తొలగించడానికి తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ స్పీకర్ పార్టీ ఫిరాయింపులో నిరోధక చట్టం కింద సభ్యత్వాన్ని రద్దు చేసే పిటిషన్లను పరిష్కరించడానికి అవకాశం లేదు అని సుప్రీంకోర్టు నబం రెబియా కేసులో తీర్పిచ్చింది. సో దిస్ ఈజ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. సి ద సెకండ్ వన్, కిహోటో హొలోహాన్ వర్సెస్ జాచిల్లు. ఇన్ కిహోటో హొలోహాన్ వర్సెస్ జాచిల్లు, a constitution bench of this court అంటే Supreme Court, held that the court can interfere in disqualification proceedings under paragraph 6 of the 10th schedule at an interlocutory stage save in exceptional circumstances. అదంతా జార్గాన్. కిహోటో హొలోహాన్ వర్సెస్ జాచిల్లు ఈ కేసులో రాజ్యాంగ ధర్మాసనం 10వ షెడ్యూల్లోని 6వ పేరా కింద ఉన్న అనర్హత ప్రక్రియలో అసాధారణమైన పరిస్థితుల్లో మధ్యంతర దశలో జోక్యం చేసుకోవచ్చని పేర్కొంది. ఈజ్ ఇట్ ఏ రైట్ స్టేట్మెంట్? అంటే ఎమ్మెల్యేలు ఫిరాయించారు. సో పిటిషన్స్ ఆర్ ఫైల్డ్ బిఫోర్ ద స్పీకర్ ఆర్ ద చైర్మన్. అంటే స్పీకర్ లేదా చైర్మన్ నిర్ణయం తీసుకునే లోపు హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళ్ళడానికి అవకాశం ఉందా, లేదా స్పీకర్ లేదా చైర్మన్ నిర్ణయం తీసుకునేంత వరకు ఆగాలనా? If an MLA or an MP defect from his political party to other political party, usually the concerned party will file a disqualification petition before the speaker if it is lower house, before the chairman if it is the upper house. So అది పెండింగ్లో ఉన్నప్పుడు, ఆ పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు మీరు సుప్రీంకోర్టును కానీ హైకోర్టును కానీ ఆశ్రయించడానికి లేదు. అన్లెస్ ద స్పీకర్ టేక్స్ ఎ డెసిషన్ యూ కెనాట్ గో టు హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. మరి స్పీకర్ డెసిషన్ తీసుకోవట్లేదు, ఏం చేస్తాం? సభ కాలము పూర్తయ్యేంత వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు. యాంటీ-డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ పైన సభ పదవీ కాలం పూర్తయ్యేంత వరకు అధ్యక్షులు నిర్ణయాలు తీసుకోవట్లేదు. అంటే అక్కడ న్యాయం జరగనట్లే కదా. సో స్పీకర్ జాప్యం చేస్తున్నాడు, నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవట్లేదు అనే నెపంతో మనం హైకోర్టుని ఆశ్రయించవచ్చా, సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చా? స్పీకర్ నిర్ణయం తీసుకునే లోపు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జోక్యం చేసుకోవచ్చా?
చేసుకోవడానికి లేదని సుప్రీంకోర్టే చెప్పింది, ఈ కేసులో చెప్పింది. కిహోటో హొలోహాన్ వర్సెస్ జాచిలో అనే వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్పీకర్ లేదా చైర్మన్ తుది నిర్ణయం తీసుకునేంత వరకు మేము జోక్యం చేసుకోవడానికి లేదు. అన్లెస్ ద స్పీకర్ టేక్స్ ఏ ఫైనల్ డెసిషన్ వీ కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ బిట్వీన్. అండ్ వెరీ యూజువల్లీ, వెరీ రొటీన్లీ there are hundreds of instances wherein the speakers will never decide on disqualification petitions till the tenure of the lower house or upper house gets over. Then nothing can be done. The courts cannot interfere. Supreme Court క్లియర్గా ఏం చెప్పిందంటే స్పీకర్ లేదా చైర్మన్ నిర్ణయం తీసుకున్న తరువాత మీకు అన్యాయం జరిగిందని మీరు ఫీల్ అయితే మీరు హైకోర్టుని లేదా సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. స్పీకర్ నిర్ణయం తీసుకునే లోపు మేము జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. Unless the speaker takes a decision, we cannot intervene. If the speaker delays taking a decision, nothing can be done. We cannot force the speaker to take a decision in a reasonable time frame. సో అంటే ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న ప్రతి లోపాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. వన్ వెరీ బిగ్ లూప్ హోల్ ఇన్ యాంటీ-డిఫెక్షన్ లా ఈజ్ దెర్ ఈజ్ నో డెఫినెట్ టైం ఫ్రేమ్. అంటే ఫిరాయింపులు జరిగినప్పుడు ఈ పిటిషన్స్ని నిర్ణీత కాల వ్యవధిలో నిర్ణయించాలని చట్టంలో లేదు. ద 10th షెడ్యూల్ డస్ నాట్ కంటైన్ ఎనీ ప్రొవిజన్ విచ్ సేస్ దట్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాస్ టు డిసైడ్ విత్ ఇన్ ఏ రీజనబుల్ టైం ఫ్రేమ్. 3 నెలలు 6 నెలలు అన్న కాల వ్యవధి లేదు. వెంకయ్యనాయుడు డిప్యూటీ చైర్మన్, వెంకయ్యనాయుడు రాజ్యసభ చైర్మన్గా ఉన్నప్పుడు, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ని 3 monthsలో రిజాల్వ్ చేశాడు. సో ఈ 3 months అనేది ఐడియల్ పీరియడ్ అండి. సో ఈ 3 నెలల్లో ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ని రిజాల్వ్ చేయొచ్చు అని ఒక సలహా ఇచ్చాడు. బట్ దట్ ఈస్ నాట్ లేడ్ డౌన్ ఇన్ ద లా. సో యాజ్ దేర్ ఈస్ నో టైమ్ లిమిట్ ఇన్ ద లా, స్పీకర్స్ టేక్ ఇండెఫినెట్ టైం. నిరవధికంగా వాళ్ళు నిర్ణయం తీసుకోకుండా వాటిని ఆపి ఉంచుతున్నారు అన్నమాట. దిస్ ఈస్ ద ప్రాబ్లం. సో ఇక రెండవ స్టేట్మెంట్ ఏమనుంది? కెన్ ఇంటర్ఫియర్ అని ఉంది. సో తప్పిది. రెండవ ప్రకటన సరైనది కాదు. స్పీకర్ లేదా చైర్మన్ నిర్ణయం తీసుకోనంత వరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. ద కోర్ట్స్ కెన్ ఇంటర్వ్యూన్ ఓన్లీ వెన్ ద స్పీకర్ టేక్స్ ఎ డెసిషన్. తీసుకునే నిర్ణయం పైన మీరు అప్పీల్కి వెళ్ళచ్చు, హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 3. సి క్వశ్చన్ నెంబర్ 4. సరికాని ప్రకటన. A member holding office as speaker or deputy speaker of an assembly may be removed from his office by a resolution of the assembly passed by a majority of all the then members of the assembly. ఇంతవరకు కరెక్టేనండి. కానీ దిస్ ఈజ్ నాట్ అండర్ ఆర్టికల్ 181. దిస్ ఈజ్ అండర్ ఆర్టికల్ 179. సో స్పీకర్ తొలగింపునకు సంబంధించిన అధికరణ 179. Article 179 speaks about the removal of the speaker and the deputy speaker. And how they are removed? They are removed through effective majority. What is effective majority? మొత్తం సభ్యుల సంఖ్యలో నుంచి ఖాళీలు తీసేయాలి. అంటే ఖాళీలు ఏ కారణం చేతనైనా ఏర్పడవచ్చు. రాజీనామా కానీ, మరణం కానీ, లేదా సభ్యత్వం రద్దవడం వల్ల కానీ. ఈ 3 కారణాల వల్ల ఖాళీలు ఏర్పడతాయి. సో ఆ ఖాళీల సంఖ్యని తీసివేయాలి. మొత్తం సభ్యుల సంఖ్యలో నుంచి ఖాళీల సంఖ్య తీసివేస్తే వచ్చే దాంట్లో మోర్ దెన్ 50%. దాన్ని ఎఫెక్టివ్ మెజారిటీ అంటారు. ఎఫెక్టివ్ మెజారిటీ ఈజ్ మోర్ దెన్ 50% ఆఫ్ ది ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్. అండ్ హౌ డూ యూ గెట్ ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్? టోటల్ స్ట్రెంగ్త్ మైనస్ వేకెన్సీస్ విల్ గివ్ యూ ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్. ఇన్ దట్ మోర్ దెన్ 50% ఈజ్ ఎఫెక్టివ్ మెజారిటీ. కానీ రాజ్యాంగంలో ఎఫెక్టివ్ అనే పదం వాడరు. ఏ మెజారిటీ ఆఫ్ ద దెన్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్. ఆనాటికి సభలో సభ్యత్వం ఉన్న మొత్తం సభ్యుల్లో సగం కన్నా ఎక్కువ. ఏ మెజారిటీ ఆఫ్ ద దెన్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్ అని ఉంటుంది. ఎఫెక్టివ్ అనే పదం ఉండదు. సో స్పీకర్ని, డెప్యూటీ స్పీకర్ని ఏ మెజారిటీతో ఎన్నుకుంటారు? టెల్ మీ. సాధారణ మెజారిటీ. సాధారణ మెజారిటీ అంటే 50% ఆఫ్ వాట్? ఒకరు చెప్పండి, క్లారిటీ ఉన్న వాళ్ళు చేయైతే చెప్పండి. సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్న వారిలో సగం కన్నా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్
లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్య 543. కోరం ఎంత ఉండాలి? 1/10 అంటాం. 55 మెంబర్స్ మినిమం ఉండాలి. ఆ రోజు 100 మంది వచ్చారనుకోండి సభకి, 100 మంది స్పీకర్ ఎన్నికలో పాల్గొన్నారు, లోక్సభ స్పీకర్ ఎన్నికలో పాల్గొన్నారు. మరి స్పీకర్ ఎన్నిక కావాలంటే ఎంతమంది సపోర్ట్ కావాలి? 100లో సగం కన్నా ఎక్కువ, 51 మెంబర్స్ ఒప్పుకుంటే సరిపోతుంది. ఎన్నిక జరిగిన రోజు 200 మంది వచ్చారనుకోండి, 101 మెంబర్స్ ఒప్పుకోవాలి. ఎన్నిక జరిగిన రోజు 400 మంది వచ్చారనుకోండి, 201 మంది ఒప్పుకోవాలి. సో ఏ సింపుల్ మెజారిటీ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఆ రోజు సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్న వారిలో సగం కన్నా ఎక్కువ. ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. విచ్ ఈజ్ మోర్ డిఫికల్ట్, సింపుల్ మెజారిటీ ఆర్ ఎఫెక్టివ్ మెజారిటీ? ఎఫెక్టివ్ మెజారిటీ ఈజ్ మోర్ డిఫికల్ట్. ఆ మెజారిటీ రావడం కష్టం. ఎఫెక్టివ్ మెజారిటీ ఏంటి? మనము ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అనట్లేదు. మనము మొత్తం సభ్యుల సంఖ్యలో ఖాళీలు తీసివేస్తే మిగిలిన వారిలో సగం కన్నా ఎక్కువ. అంటే ఇది కొంచెం కఠినతరం ఎఫెక్టివ్ మెజారిటీ. అంటే ఏంటంటే ఇక్కడ పాయింట్, స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నుక సులువు, వారి తొలగింపు కష్టం. ద ఎలక్షన్ ఆఫ్ ది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఈజ్ డన్ బై సింపుల్ మెజారిటీ విచ్ ఈజ్ ఈజీ, బట్ ద రిమూవల్ ఆఫ్ ది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఈజ్ డిఫికల్ట్ బికాస్ దట్ ఈస్ డన్ త్రూ effective majority. Effective majority is a more tougher majority compared to simple majority. So effective majority ఎక్కడ ఉపయోగిస్తాం మనము? లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రిమూవల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రిమూవల్, లెజిస్లేటివ్ కౌన్సిల్లో చైర్మన్ డిప్యూటీ చైర్మన్ రిమూవల్, రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ రిమూవల్. దెన్ వాట్ అబౌట్ ద రిమూవల్ ఆఫ్ ది చైర్మన్ ఆఫ్ రాజ్యసభ? చైర్మన్, హూ ఇస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ? వైస్ ప్రెసిడెంట్. సో భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఆయన ఎలా తొలగిస్తారు? లోక్సభలో సాధారణ మెజారిటీ, రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీ. ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ రిమూవ్డ్ బై పాసింగ్ ఏ రిజల్యూషన్ బై సింపుల్ మెజారిటీ ఇన్ లోక్సభ అండ్ ద సేమ్ రిజల్యూషన్ హ్యాస్ టు బి పాస్డ్ బై ఎఫెక్టివ్ మెజారిటీ ఇన్ ద రాజ్యసభ. లోక్సభలో అయితే సాధారణ మెజారిటీ, ఆ రోజు సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్న వారిలో సగం కన్నా ఎక్కువ. కానీ రాజ్యసభలో అయితే ఆనాటికి ఉన్న మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కన్నా ఎక్కువ. రెండింటికి తేడా ఉంది. క్లియర్? ఆనాటికి సభలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య అంటే ఖాళీలు తీసేసి దాంట్లో సగం కన్నా ఎక్కువ. సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్నవారని నేను అనట్లేదు. ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ రిమూవ్డ్ బై సింపుల్ మెజారిటీ ఇన్ లోక్సభ and in the Rajya Sabha the removal motion has to be passed by effective majority. సో ఇక్కడ ఆర్టికల్ 181 తప్పండి. ఈ స్టేట్మెంట్ మొత్తం కరెక్టే కానీ అది దిస్ ఇస్ నాట్ అండర్ ఆర్టికల్ 181, ఇట్ ఈస్ అండర్ ఆర్టికల్ 179. దెన్ ఇక్కడ 179 కాదు 181 ఉండాలి. యాజ్ పర్ ఆర్టికల్ 181 ద స్పీకర్ ఆర్ ద డిప్యూటీ స్పీకర్ షల్ నాట్ ప్రిసైడ్ వైల్ ఏ రిజల్యూషన్ ఫర్ హిజ్ రిమూవల్ ఫ్రమ్ ఆఫీస్ ఈజ్ అండర్ కన్సిడరేషన్. ఒక అధ్యక్షుడు లేదా ఉపాధ్యక్షుడు తొలగింపుకి సంబంధించి తొలగింపు తీర్మానం అమలులో ఉన్నప్పుడు సభకి అధ్యక్షత వహించకూడదు. స్పీకర్ డిప్యూటీ స్పీకర్ షల్ నాట్ ప్రిసైడ్ ఓవర్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ది హౌస్ వెన్ దే రిమూవల్ మోషన్ ఈజ్ పెండింగ్. దట్ ఈజ్ సెట్ బై ఆర్టికల్ 181. సో ఆర్టికల్స్ పైన దాన్ని కింద దాన్ని పైన మార్చడం జరిగింది. సో ఈ రెండు స్టేట్మెంట్లు తప్పేనండి. ఫస్ట్ అండ్ టూ, దీస్ టూ స్టేట్మెంట్స్ వర్ ఇన్కరెక్ట్. దెన్ ద థర్డ్ స్టేట్మెంట్, a disqualified member of the assembly cannot be appointed as a minister in view of the bar in article 164 1b of the constitution. ఏంటిది? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చింది 1985లో. ఎన్నో రాజ్యాంగ సవరణ? 52nd. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చారు. కానీ దీనికి 2001లో సవరణలు తీసుకొచ్చారు ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ కమిషన్. వాట్ ఆర్ ద టూ అమెండ్మెంట్స్ విచ్ వర్ డన్? అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సైజ్ ఎంత ఉండాలి? దిస్ ఈజ్ కాల్డ్ 91st అమెండ్మెంట్. 91వ రాజ్యాంగ సవరణ చట్టం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. అంటే కేంద్ర మంత్రి మండలి కానీ రాష్ట్ర మంత్రి మండలి కానీ పరిమాణం ఎంత ఉండాలి అనేది ఆ దిగువ సభ యొక్క సంఖ్యను బట్టి ఉంటుంది. వాట్ ఈస్ దట్? ఈజ్ ఇట్ 50%? 15%. అంటే 15% ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది లోవర్ హౌస్కి మించకుండా మంత్రిమండలిలో సభ్యులు ఉండాలి. అదొక మార్పు.
రెండవది ఫిరాయించి సభ్యత్వం కోల్పోయిన వ్యక్తి మంత్రి అవ్వడానికి అనర్హుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలిచి టీడీపీలో చేరినాడు. ఆయన మంత్రిగా కూడా పనిచేశాడు టీడీపీ ప్రభుత్వంలో. మరి అదెలా సాధ్యమైంది? ఆయన సభ్యత్వం రద్దు కాలేదు కదా. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకొని ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి ఉంటే మళ్ళీ ఆయన ఎలక్షన్లో పోటీ చేసి గెలిచిన తర్వాతనే మంత్రి అవ్వడానికి అవకాశం, లేదంటే మంత్రిగా పనిచేయడానికి అవకాశం లేదు. బట్ అక్కడ ఏం జరిగింది? ఆయన సభ్యత్వమే రద్దు అవ్వలేదు. స్పీకర్ ఎవరు మనిషి? టీడీపీ మనిషి. సో హీ ఈజ్ నాట్ డిస్క్వాలిఫైడ్ అండర్ యాంటీ-డిఫెక్షన్ లా. బీయింగ్ ఎన్ ఎమ్మెల్యే ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ, హీ కంటిన్యూడ్ యాజ్ ఎ మినిస్టర్ ఇన్ ద టీడీపీ గవర్నమెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారు? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద సభ్యత్వాన్ని కోల్పోతే ఆ తరువాత సభ్యత్వం కోల్పోయిన సదరు శాసనసభ్యుడు మంత్రిగా పనిచేయడానికి అర్హత లేదు. ఒకవేళ మంత్రిగా పనిచేయాలంటే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల్లో గెలిస్తే మంత్రి అవ్వచ్చు. ఏ లెజిస్లేటర్ హూ ఈజ్ disqualified under anti-defection law becomes ineligible to be appointed as the minister. If he wants to get appointed as the minister, he should win the election. సభ్యత్వం రద్దయిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలి, గెలవాలి. గెలిచిన తర్వాత నువ్వు మినిస్టర్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ రైట్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 3, as per statement 3, a disqualified member of the assembly cannot be appointed as a minister in view of the bar in article 164(1)(b) of the constitution. సో ఇక్కడ ఏమడిగారు? సరికాని ప్రకటనలు. ఏవి సరికాని ప్రకటనలు? 1, 2. 1 మరియు 2. క్లియర్? దెన్ క్వశ్చన్ నెంబర్ 5. కింది ప్రకటనలను పరిశీలించండి. భారత ఎన్నికల సంఘం సభ్యుల అర్హతలు మరియు ఎలిజిబిలిటీ రాజ్యాంగంలో పేర్కొనబడ్డాయి. భారత ఎన్నికల సంఘం ఖర్చు భారతదేశం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాపై వసూలు చేయబడుతుంది. క్రింది వాటిలో ఏ ప్రకటనలు సరైనవి? విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? సో విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? Article 324. If you read Article 324 in the Constitution of India, nowhere it is mentioned about the qualifications and eligibility to become the members of Election Commission of India. మీరు చదవండి. 324వ అధికరణలో ఎన్నికల సంఘం సభ్యులు అవ్వడానికి అర్హతలు నిర్దేశించబడలేదు. Article 324 doesn't speak about qualifications and eligibilities to become the members of Election Commission of India. The Constitution is silent on this particular issue. So the first statement is incorrect. Second one. సో మనకు బడ్జెట్లో ఓటెడ్ ఎక్స్పెండిచర్, చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది. అంటే రాజ్యాంగబద్ధ సంస్థల యొక్క స్వతంత్రతను కాపాడడానికి చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది జనరల్గా. అంటే పార్లమెంటులో లోక్సభ వారి యొక్క ఖర్చును తగ్గించడానికి ఉండదన్నమాట. పెంచాలనుకుంటే పెంచవచ్చు, కానీ తగ్గించడానికి లేదు. తగ్గించి వాటి స్వతంత్రతను దెబ్బతీసే అవకాశం ఉంటుందని ఎక్స్పెండిచర్ని చార్జ్డ్ చేశారనమాట. చార్జ్డ్ అంటే ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ గివన్. ఇట్ ఈస్ నాట్ సబ్జెక్టెడ్ టు ద ఓట్ ఆఫ్ లోక్సభ, విచ్ మీన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ది డే కెనాట్ రెడ్యూస్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కన్సర్న్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే, ఎన్నికల సంఘం విషయానికి వస్తే, ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈజ్ ఇట్ చార్జ్డ్ ఆన్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్? మనము రాజ్యాంగంలోని అధికారులు కొంచెం జాగ్రత్తగా చదివితే తప్ప ఇలాంటి ప్రశ్నలు పెట్టలేము. ఈవెన్ ఐ వాస్ కన్ఫ్యూజ్డ్. సో ఐ వెంట్ ఇన్ టు ద ఆర్టికల్స్ రిలేటెడ్ టు ఎలక్షన్ కమిషన్. నో వేర్ ఇట్ ఈస్ మెన్షన్. అంటే ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఎక్కడ రాజ్యాంగంలో పొందుపరచలేదు. ఇది కూడా తప్పే. బోత్ ఆర్ ఇన్కరెక్ట్. సో ఆన్సర్ ఏంటి? neither one nor two. ఆన్సర్ కరెక్ట్గానే ఉందా? వాట్ ఈజ్ ఆన్సర్ గివన్ దేర్?
నో, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్, బట్ అది చార్జ్డ్ ఎక్స్పెండిచరా ఓటెడ్ ఎక్స్పెండిచర్ అనేది ప్రశ్న. సో చార్జ్డ్ అని రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలేదు. మేబీ రాజ్యాంగంలో చెప్పనంత మాత్రాన అది చార్జ్డ్ ఎక్స్పెండిచర్ కాకపోదు. ఎందుకంటే తర్వాత చట్టం చేసింది పార్లమెంటు 1991లో చట్టం చేసింది. మళ్ళీ రీసెంట్గా అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో కూడా మళ్ళీ ఆ చట్టంలో మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఆ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. బహుశా ఈ చట్టంలో వాళ్ళ జీతభత్యాల్ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద ఛార్జ్ చేస్తారని ఉంటుంది. డెఫినెట్గా ఉండాలి. రాజ్యాంగంలో లేదు, కానీ పార్లమెంట్ చేసిన చట్టంలో ఉంటుంది. ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని పార్లమెంట్ చేసిన చట్టంలో ఉండొచ్చు, కానీ రాజ్యాంగంలో లేదు. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా లేదు కదా. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఏముంది? క్వాలిఫికేషన్స్ ఆర్ laid down in the constitution. They are not laid down. Incorrect. The expenditure of the election commission of India is charged on the consolidated fund of India as per the constitution of India అంటే తప్పు అవుతుంది. అంటే ఈ స్టేట్మెంటే కంప్లీట్గా లేదు. మేబీ అండర్ ద లా మేడ్ బై పార్లమెంట్ ఇట్ మే బీ చార్జ్డ్ ఐటమ్. ఐ విల్ చెక్అవుట్ టుమారో, ఐ విల్ టెల్ యూ. భారత రాజ్యాంగంలో అయితే ఇది చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అని ఎక్కడా చెప్పలేదు. అంత మాత్రాన ఇది చార్జ్డ్ ఎక్స్పెండిచర్ కాకుండా పోయి ఉండే ఛాన్స్ లేదు. law made by the Indian Parliament on the service and salary conditions of the members of the Election Commission of India might have provided for charged expenditure. That I need to check, I am not very sure. సో రాజ్యాంగం ప్రకారము అంటే తప్పది, కానీ అక్కడ సెంటెన్స్లో రాజ్యాంగం ప్రకారం అని లేదు కదా. సో ఒకవేళ ఆ చట్టంలో ఉందనుకో చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అని, మళ్ళీ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో I had some doubt on this. So I will clarify you tomorrow this particular second statement. ఇక్కడ రాజ్యాంగములో అని ఉంటే ఇది తప్పు అవుతుంది. The Constitution says that the expenditure of the Election Commission of India is charged on consolidated fund of India అని రాజ్యాంగంలో ఉంది అని స్టేట్మెంట్ చెబితే then that statement is incorrect. కానీ ఇక్కడ కాన్స్టిట్యూషన్ అని లేదు, ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఇది సరికాని ప్రకటనే. దట్స్ ద పాయింట్. So this question, Article 142, again very important. I am expecting a question. APPSC Group 2 మెయిన్స్లో అధికరణ 142 మీద ఖచ్చితంగా ప్రశ్న వచ్చే ఛాన్స్ ఉంది. జస్ట్ కీప్ ఎ వర్డ్ ఆఫ్ ఇట్, మేక్ ఎ మార్క్ ఆఫ్ ఇట్. ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. సో 142వ అధికరణ కింద ఈ మధ్య మనకు ఒక సుప్రీంకోర్టు తీర్పు కూడా వచ్చింది. సో ఇన్ హిందూస్, ఇఫ్ దెర్ ఈజ్ ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్, సాధారణంగా విడాకులు తీసుకోవాలంటే 6 నుంచి 18 నెలలు వెయిట్ చేయాలి. హిందూ వివాహ చట్టం ప్రకారము పెళ్ళైన భర్త భార్య విడాకులు తీసుకోవాలంటే మినిమం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది 6 నుంచి 18 నెలలు. సో ఈ మినిమం వెయిటింగ్ పీరియడ్ అవసరం లేదు. మా విచక్షణ ఉపయోగించి, విచక్షణ, ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ రైట్, హక్కుగా కాదు, సుప్రీంకోర్టు విచక్షణ ఉపయోగిస్తుంది. పిటిషనర్ కిందలో రైట్ లేదు. సో మా విచక్షణ ఉపయోగించి ఇఫ్ దెర్ ఈజ్ ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్, ఇర్రిట్రీవబుల్ అంటే భర్త భార్య కలిసి కాపురం చేసే అవకాశమే లేనప్పుడు, ద మ్యారేజ్ హ్యాస్ బ్రోకన్ డౌన్, ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ బ్రోకన్ డౌన్ అండ్ దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ రిపేరింగ్ ఇట్. అటువంటి సందర్భాల్లో మీరు 6 నుంచి 18 నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మా విచక్షణ ఉపయోగించి మీకు విడాకులు వెంటనే ఇచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వాట్ ఈస్ దట్ కేస్? శిల్పా శైలేష్ వర్సెస్ వరుణ్ శ్రీనివాసన్ 2023. అంతకుముందు మీకు గుర్తుందో లేదో, నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్కి ఇన్ని కిలోమీటర్లు, ఇన్ని మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉండకూడదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎక్కువ రోజులు కాలేదండి, ఒక 4-5 సంవత్సరాల లోపే. సో ఆర్టికల్ 142 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి ఆర్టికల్ 142 ఏం చెప్తుంది? రిమెంబర్, ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ పవర్ ఆఫ్ ది ఇండియన్ సుప్రీం కోర్ట్. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ పవర్ ఆఫ్ ది ఇండియన్ సుప్రీం కోర్ట్. అంటే సుప్రీంకోర్టుకి దిగువన ఎక్కడైనా న్యాయం జరగనట్లయితే, సుప్రీంకోర్టుని ఆశ్రయించినట్లయితే
పరిపూర్ణ న్యాయం చేసే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఏ విషయంలోనైనా ఎటువంటి తీర్పునైనా ఇవ్వచ్చు. ద సుప్రీం కోర్ట్ కెన్ పాస్ ఎనీ ఆర్డర్ ఆన్ ఎనీ మ్యాటర్ ఫర్ డూయింగ్ కంప్లీట్ జస్టిస్. ఫర్ డూయింగ్ కంప్లీట్ జస్టిస్. కెన్ ఆల్ ది కేసెస్ గో బిఫోర్ ద సుప్రీం కోర్ట్? అంటే దిగువ న్యాయస్థానాలు పరిష్కరించిన కేసులు ఏ కేసైనా సుప్రీంకోర్టుకి వెళ్ళే అర్హత ఉంటుందా? అన్ని కేసులు వెళ్ళడానికి ఉండదండి. అలాంటి కేసెస్లో కూడా సుప్రీంకోర్టు న్యాయం ఇవ్వచ్చు. దెర్ ఈజ్ వన్ ఆర్టికల్ 136 స్పెషల్ లీవ్ పిటిషన్. అది కూడా ఇట్ గివ్స్ అన్ ఎక్స్ట్రాడినరీ పవర్ టు ది ఇండియన్ సుప్రీం కోర్ట్. అది కూడా అలాంటిదే. అంటే సుప్రీంకోర్టుకి దిగువన ఎటువంటి న్యాయస్థానంలోనైనా ట్రిబ్యునల్లోనైనా అన్యాయం జరిగినట్లు భావించినట్లయితే సుప్రీంకోర్టుని ఆశ్రయించినట్లయితే వారికి న్యాయం చేయడానికి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వచ్చు. ఆర్టికల్ 136 it gives power to the Indian Supreme Court to intervene in any case decided by any court or tribunal anywhere in the country. That is Article 136 special leave petition. Special leave petition. Article 136 and Article 142 they both give an extraordinary power in the hands of the Indian Supreme Court. అంటే అసాధారణ పరిస్థితుల్లో అన్యాయం జరిగినప్పుడు పౌరుడికి దాన్ని పరిష్కరించే ఉద్దేశంతో ఇటువంటి అధికారాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. సుప్రీంకోర్టుకి అలాంటి అధికారాలు ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇంకొకటి, ఏదైనా ఒక చట్టంలో ఒక సమస్యకి పరిష్కారాలు నిర్దిష్టంగా నిర్దేశించింటే అటువంటి అంశాలని సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చా? 142వ అధికరణ కింద. ఇఫ్ సంథింగ్ ఈజ్ క్లియర్లీ laid down in the law made by parliament and in such a case can a petitioner go before the Supreme Court for asking for complete justice under Article 142? సుప్రీం కోర్టు చెప్పిందంటే వెళ్ళడానికి లేదు. ప్రాథమిక హక్కులకి భంగం కలిగినా లేదా పార్లమెంటు చేసిన చట్టాల్లో ఒక అంశం మీద స్పష్టత లేకపోయినా, ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. మోస్ట్ ఆఫ్ యూ మైట్ బి అవేర్ ఆఫ్ విశాఖ కేస్, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. గుర్తుందా? 1992. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్. రాజస్థాన్లో బన్వారీ దేవి అనే ఒక మహిళ రాజస్థాన్లో ఒక స్థానిక ప్రభుత్వంలో పనిచేస్తూ ఉంటుంది. ఆ గ్రామంలో బాల్య వివాహాలు జరుగుతూ ఉంటే వాటిని ఆమె అడ్డుకుంటుంది. అండ్ షీ ఈజ్ రేప్డ్ బై ద ఎల్డర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ విలేజ్ అండ్ హర్ కేస్ వెంట్ టు ద సుప్రీం కోర్ట్. సో ఈమె కోసం పోరాటం చేసిన స్వచ్ఛంద సంస్థ ఏంటంటే విశాఖ. విశాఖ వాజ్ ఎన్ NGO విచ్ సపోర్టెడ్ ద కాస్ ఆఫ్ బన్వారీ దేవి అండ్ ఇట్ హ్యాస్ ఫైల్డ్ ద పిటిషన్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్. ఎప్పుడు ఇది? 1992, 96, 96 or 92, మొత్తానికి 1990s. అంటే ఆనాటికి దెర్ ఈజ్ నో లా డీలింగ్ విత్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్. పని ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపుల మీద చట్టం లేదు. అటు పార్లమెంట్ చేసిన చట్టము లేదు, ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం కూడా లేదు. ఇటువంటి సందర్భాల్లో మీరు సుప్రీంకోర్టుకి 142వ అధికరణ కింద పరిపూర్ణ న్యాయం చేయమని పిటిషన్ వేయచ్చు. కానీ స్పష్టంగా పార్లమెంట్ చేసిన చట్టం ఉండి దాంట్లో ఒక సమస్యకు సంబంధించిన రెమెడీ, ఆ సమస్యకు పరిష్కార మార్గం ఉన్నట్లయితే సుప్రీంకోర్టు 142వ అధికరణ కింద జోక్యం చేసుకోకూడదు. చేసుకుంటే ఏమవుతుంది? ఆ చట్టం నీరుగారిపోతుంది, ఆ చట్టానికి విలువ లేకుండా పోతుంది. సో ఎప్పుడు జోక్యం చేసుకోగలదు? ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నట్లయితే ఏదైనా ఒక చర్య, ఆ చర్యకి సంబంధించి చట్టంలో ఎటువంటి ఏర్పాట్లు లేకపోతే అప్పుడు 142వ అధికరణ కింద సుప్రీంకోర్టు పరిపూర్ణ న్యాయం చేసే ఉద్దేశంతో తీర్పులు ఇవ్వవచ్చు. ద సుప్రీం కోర్ట్ షల్ నాట్ పాస్ ఎన్ ఆర్డర్ ఫర్ డూయింగ్ కంప్లీట్ జస్టిస్ ఇఫ్ దెర్ ఈజ్ నో వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ if the law has clearly provided for remedies on that particular issue. Am I clear? సో ఎక్కడైనా చట్టం లేకపోయినా, ఉన్న చట్టంలో పరిష్కారం లేకపోతే లేదా ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే అటువంటి సందర్భాల్లోనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని పరిపూర్ణ న్యాయం చేయడానికి తీర్పులను ఇవ్వవచ్చు. Am I clear? రైట్.
సో ఈ క్వశ్చన్ మనం చదవలేదు, ఇప్పుడు చదువుదాం. ఆర్టికల్ 142 ప్రొవైడ్స్ సుప్రీం కోర్ట్ పవర్ టు డూ కంప్లీట్ జస్టిస్ బిట్వీన్ పార్టీస్ వేర్ అట్ టైమ్స్ లా ఆర్ స్టాట్యూట్ మే నాట్ ప్రొవైడ్ ఏ రెమెడీ. సో ఒక సమస్యకి చట్టంలో పరిష్కారం లేకపోతే అటువంటి సందర్భంలో న్యాయం చేయడానికి సుప్రీంకోర్టు 142వ అధికరణ కింద తీర్పు ఇవ్వవచ్చు. రైటా రాంగా? దిస్ ఈజ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకని క్లియర్గా చెప్తున్నారు, లా ఆర్ స్టాట్యూట్ మే నాట్ ప్రొవైడ్ ఏ రెమెడీ. ఇఫ్ ఏ లా డస్ నాట్ ప్రొవైడ్ ఏ రెమెడీ ఫర్ ఏ ప్రాబ్లమ్ ఇన్ సచ్ ఏ కేస్ ద సుప్రీం కోర్ట్ కెన్ ఇంటర్వ్యూన్. సెకండ్ వన్, ద సుప్రీం కోర్ట్ ఇన్ సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్. అంటే మీరు ఈ కేసులు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేబీ గ్రూప్ 2లో అంత డెప్త్కి వెళ్ళకపోవచ్చు, కానీ అట్లీస్ట్ అందులో ఉన్న ఇష్యూ అయినా గుర్తుపెట్టుకోవాలి. కేసు గుర్తుంచుకోకపోయినా 142వ అధికరణకి సంబంధించిన అంశాలైనా తెలిసి ఉండాలి. ఇందాక నేను చెప్పాను కదా, ఏదన్నా ఒక చట్టంలో పరిష్కార మార్గాలు ఉన్నట్లయితే సుప్రీంకోర్టు 142వ అధికరణ కింద జోక్యం చేసుకుని తీర్పులు ఇవ్వకూడదు. ప్రాథమిక హక్కులకు భంగం కలగనట్లయితే మళ్ళీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తీర్పులు ఇవ్వకూడదు. ఇటువంటివన్నీ మీకు తెలిసి ఉండాలి. సంబంధిత కేసులు తెలియకపోయినా ఈ అంశమని మీకు అర్థమై ఉండాలి. సీ ద సెకండ్ స్టేట్మెంట్. The Supreme Court held in Supreme Court Bar Association versus Union of India 1998 that the powers under Article 142 could be used to supplant or override a substantial law. అంటే చట్టసభలు చేసిన చట్టాలు స్పష్టంగా అంశం గురించి తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆ చట్టాలని అధిగమించడానికి కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వవచ్చు. లేదు కదా, ఇవ్వడానికి లేదు కదా. ఏదైనా ఒక చట్టము స్పష్టంగా పరిష్కార మార్గాలు చూపుతున్నప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి లేదు. కానీ ఇక్కడ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ఏదైనా ఒక చట్టము ఒక సమస్యకి స్పష్టమైన పరిష్కారాలు చూపుతున్నా కూడా ఆ చట్టాన్ని అధిగమిస్తూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. could not be used. The powers under Article 142 could not be used to supplant or override a substantial law. అంటే పార్లమెంట్ చేసిన చట్టానికి బదులుగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం కుదరదు. ఆల్రెడీ దాని మీద ఒక సమస్య పైన సుస్పష్టంగా పార్లమెంట్ చేసిన చట్టం ఉంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. చట్టం లేకపోతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చు, చేయొచ్చు. రెండు కండిషన్స్. ఒకటి, ప్రాథమిక హక్కులకి భంగం కలిగిన, చట్టంలో స్పష్టత లేకపోయినా లేదా చట్టమే లేకపోయినా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చు. ప్రాథమిక హక్కులకి భంగం కలగనప్పుడు, ఆ సమస్యకి సంబంధించి స్పష్టంగా ఏదైనా ఒక చట్టం ఉన్నప్పుడు, చట్టం పరిష్కారాలు నిర్దేశిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే అవకాశాలు చాలా పరిమితం. దట్స్ ద పాయింట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. The power has been criticized on grounds of the separation of powers doctrine, which says that the judiciary should not venture into areas of lawmaking and that it would invite the possibility of judicial overreach. అంటే 142వ అధికరణ కింద సుప్రీంకోర్టు చేసుకునే జోక్యం అధికారాల పృథక్కరణ సిద్ధాంతానికి వ్యతిరేకం. సో the Supreme Court, by using Article 142, if it interferes with the other branches of the government, it violates the theory of separation of powers. మీకు ఇందాక ఒక ఉదాహరణ ఇచ్చాను. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల్లో మద్యం దుకాణాలు ఎంత దూరంలో ఉండాలి అనే విషయం మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇట్ ఈస్ బెస్ట్ టు బి లెఫ్ట్ టు ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే కార్యనిర్వహణ శాఖ అటువంటి నిర్ణయాలను తీసుకునే విధంగా వాటికి వదిలేయాలి. బికాస్ ద జ్యుడిషియరీ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు టేక్ డెసిషన్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ విచ్ ఆర్ ఇంట్రికేట్లీ లింక్డ్ టు సెవరల్ ఇష్యూస్. సో గాడిద పని గాడిద చేయాలి, గుర్రం పని గుర్రం చేయడం అంటే ఇదే అనమాట. అంటే జాతీయ రహదారుల్లో, రాష్ట్ర రహదారుల్లో మద్యం దుకాణాలు ఎంత దూరంలో ఉండాలి అనే అంశం మీద నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? కార్యనిర్వహణ శాఖ నిర్ణయం తీసుకోవాలి. సో ఆ శాఖ అధికారాలని న్యాయశాఖ తీసుకున్నట్లయితే అది అధికారాల పృథక్కరణ సిద్ధాంతానికి విరుద్ధం అనేది ఇక్కడ ఆర్గ్యుమెంట్. కరెక్టే కదా? దట్స్ రైట్. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఫోర్త్ స్టేట్మెంట్. In Premchand Garg case, the majority opinion demarcated the contours for the exercise of the court's powers under Article 142 by saying that in order to do complete justice between the parties must not only be consistent with fundamental rights guaranteed by Constitution, but it cannot even be inconsistent with substantive provisions of the relevant statutory laws.
రెఫరింగ్ టు లాస్ మేడ్ బై పార్లమెంట్. ఇది ఆల్రెడీ మనం చర్చించాం. ప్రాథమిక హక్కులకు ఎటువంటి భంగం కలగనప్పుడు, స్పష్టమైన చట్టపరమైన అంశాలు అంటే స్పష్టంగా చట్టపరమైన పరిష్కారాలు అందుబాటులో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు 142వ అధికరణ కింద జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు అని స్టేట్మెంట్ చెప్తుంది. ఇది కూడా కరెక్ట్. సో విచ్ ఈజ్ ఇన్కరెక్ట్? సెకండ్ స్టేట్మెంట్. సో ఇది సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ద నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 7. 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 103వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించిన ప్రశ్న. సో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకి రిజర్వేషన్లు ఇవ్వడానికి, ఇది ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజ్యాంగాన్ని సవరించి అధికరణ 15లో క్లాస్ 6ని యాడ్ చేశారు. 15 ఆర్టికల్ 15, ఇన్ ఆర్టికల్ 15 క్లాస్ 6 ఈజ్ యాడెడ్. ఇట్ డీల్స్ విత్ రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఆర్టికల్ 16 class 6 is added. It deals with reservations in government jobs. So that statement is correct. It inserted article 15 class 6 and article 16 class 6 in the Indian constitution. So ఇది ఎందుకు వార్తల్లో ఉంది? There was a judgment of the Supreme Court. So ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. జన్హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే వ్యాజ్యంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ నేపథ్యంలో ఈ 103వ రాజ్యాంగ సవరణ చట్టం ఇంపార్టెంట్. మరి ఆల్రెడీ ఎస్సీలకి, ఎస్టీలకి, ఓబీసీలకి రిజర్వేషన్లు ఉన్నాయి. వారిలో కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉన్నారు. మరి ఎస్సీలో, ఎస్టీలో, ఓబీసీలో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కూడా ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయా? వర్తించవని ఈ రాజ్యాంగ సవరణ చట్టం స్పష్టంగా చెబుతోంది. నాన్ ఎస్సీ, నాన్ ఎస్టీ, నాన్ ఓబీసీ, ఎస్సీ కానివారు, ఎస్టీ కానివారు, ఓబీసీ కానివారులలో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్లు. సో ద 103rd Constitutional Amendment Act 2019 provides reservation to EBC among non-OBC and non-SC/ST. ఇక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేక్. సో మా మిత్రులు ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ వల్ల అది స్టేట్మెంట్ అక్కడ తప్పుపడింది. సో ఓబీసీ కాని వాళ్ళు, ఎస్సీ ఎస్టీ కాని వాళ్ళల్లో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్, అంటే అప్పర్ క్యాస్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. దెన్ ఇట్ ఎనేబుల్స్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ టు ప్రొవైడ్ రిజర్వేషన్ టు ఈడబ్ల్యూఎస్. కరెక్ట్ అనే స్టేట్మెంట్. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకి ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చే అధికారము కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకి సంయుక్తంగా ఉంటాయి. ఉంటాయా, ఉండవా? ఉంటాయి. బోత్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ విల్ హ్యావ్ పవర్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యా సంస్థలు అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం. సో బోత్ ద సెంట్రల్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఎంపవర్డ్ టు గివ్ రిజర్వేషన్స్ టు ద ఈడబ్ల్యూఎస్, బోత్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ యాజ్ వెల్ as ఇన్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇది కూడా కరెక్ట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? పై ప్రకటనలో ఎన్ని సరైనవి? ఇది ఒక కొత్త నమూనా అండి. అంటే మనకు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఈ మధ్యకాలంలో పైన కొన్ని ప్రకటనలు ఇచ్చి ఏ ప్రకటన సరైనది అని అడగట్లేదు, ఎన్ని ప్రకటనలు సరైనవి అని అడుగుతున్నాడు. నిన్న మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఫోన్ చేసి ఈ కరెంట్ ఇండియన్ పాలిటీ ఎగ్జామ్ రాసింది. ఎన్ని ప్రకటనలు సరైనవి అనేదాన్ని అమ్మాయి అర్థం చేసుకోలేదు. ఏ ప్రకటన సరైనది అని అర్థం చేసుకొని ఎక్కడైతే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనుకో ఒకటి మాత్రమే పెట్టేసింది ఆన్సర్. అంటే ఇటువంటి నమూనా ప్రశ్నలు వస్తున్న విషయం కూడా అమ్మాయికి అవగాహన లేదనమాట. సో యూ షుడ్ విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ ఈజ్ డిఫరెంట్, హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఈజ్ డిఫరెంట్. పై ప్రకటనలో ఏది సరైనది అంటే 1, 2, 2, 3, 1, 3 ఏది కాదు అలా అడుగుతారు. పైన ఇచ్చిన ప్రకటనలో ఎన్ని సరైనవి, ఎన్ని సరైనవి కాదు.
అంటే ఇక్కడ 3 ప్రకటనలు సరైనవే కదా, కాబట్టి 3 సరైనవి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 3. సో దిస్ వన్ ఎలక్టోరల్ బాండ్స్ న్యూస్లో ఉంది. దీని మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధం. స్టేట్ లిస్టు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ లిస్టు సెంట్రల్ గవర్నమెంట్. అవును, ఇక్కడ సమస్య రాలేదు. మనకు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రాజ్యాంగ భద్రత ఇచ్చినప్పుడు ఒక సవరణ చట్టం తీసుకొచ్చారు, 102వ రాజ్యాంగ సవరణ చట్టం అని. అందులో 342A అధికరణలో ఈ జాబితాలను గుర్తించే అధికారము రాష్ట్రపతికి ఉంటుందని ఆ సవరణలో చెప్పారు. దానివల్ల రాష్ట్రాలకి అధికారం పోయింది. దీన్ని మళ్ళీ పరిష్కరించడానికి, దీన్ని సవరించడానికి మళ్ళీ ఇంకో రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. 105వ రాజ్యాంగ సవరణ చట్టం రాష్ట్ర ప్రభుత్వాలకి ఓబీసీ జాబితాలను తయారు చేసుకునే అధికారము తిరిగి మళ్ళీ వాటికి ఇవ్వబడింది అనమాట. మీరు అడిగేది అదే కదా, ఇక్కడ అలాంటి సమస్య రానేలేదు. అలాంటి సమస్య రాలేదు కాబట్టి ఇంకొక రాజ్యాంగ సవరణకు అవకాశం కూడా లేదు. 103వ రాజ్యాంగ సవరణ చట్టం కింద కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఈడబ్ల్యూఎస్ను గుర్తిస్తారు. కాకపోతే ఇన్కమ్ లిమిట్ ఉంటుంది కదా, ఆ ఇన్కమ్ లిమిట్ ఐ థింక్ యూనిఫామ్గా సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అనుకుంటా. అంటే ఎంత ఆదాయం క్రింది వాళ్ళకి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. దేశవ్యాప్తంగా ఒకే ప్రమాణాలు ఉండాలి కాబట్టి మేబీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవచ్చు. రైట్. దెన్ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ని ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని తీర్పిచ్చింది. ఏంటి, దేన్ని ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టు అలాంటి తీర్పిచ్చింది? ఎలక్టోరల్ బాండ్స్ కింద ఒక పొలిటికల్ పార్టీ, ఒక రాజకీయ పార్టీకి వెళ్ళే నిధులు ఎవరిస్తున్నారో మనకి తెలియదండి. దెర్ ఈజ్ సీక్రసీ. అంటే కార్పొరేట్లు గోప్యంగా రాజకీయ పార్టీలకు నిధులు ఇచ్చి ఆ పార్టీలు అధికారంలోకి వచ్చాక వీరికి అనుకూలమైన విధానాలను రూపొందించమని వాళ్ళ మీద ప్రెషర్ పెట్టచ్చు. క్విడ్ ప్రోకో అంటారు. నేను నీకు ఇది చేస్తాను, నువ్వు నాకు అది చెయ్యి. సో దిస్ ఈస్ ద ఇష్యూ విచ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలక్టోరల్ బాండ్స్. So the funding given to the political parties in the form of electoral bonds is anonymous. So there is secrecy. And we all know that money plays an important role in politics of India. So that's why the Supreme Court has said that under Article 19(1)(a, భావ ప్రకటన స్వేచ్ఛ, అంటే మా పౌరులందరూ తమ ఓటు హక్కుని పరిపూర్ణంగా వినియోగించుకోవాలి అంటే, ఏ పార్టీకి ఓటు వేయాలి అని నిర్ణయం చేసుకోవాలి అంటే ఆ పార్టీకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియాలి. తెలిస్తే అప్పుడు ఏ పార్టీకి ఓటు వేయాలో తెలుస్తుందన్నమాట. సో అక్కడ సుప్రీంకోర్టు ముందు ప్రభుత్వం ఏమైనా ఆర్గ్యూ చేసిందంటే రైట్ టు ప్రైవసీ అంది. ఎవరైతే డొనేషన్లు ఇచ్చారో వాళ్ళ గోప్యత హక్కు హరించబడుతుంది వాళ్ళ పేర్లు చెబితే. ప్రజల యొక్క సమిష్టి ప్రయోజనాలు ముఖ్యమా, పార్టీలకి విరాళాలు ఇచ్చే కొంతమంది వ్యక్తుల యొక్క గోప్యత హక్కు ముఖ్యమా? సమిష్టి ప్రయోజనాలు ముఖ్యం కదా. అంటే ప్రజాస్వామ్యంలో ఈ ధనం పాత్ర తగ్గించి పౌరుల యొక్క సమిష్టి ప్రయోజనాలను కాపాడే క్రమంలో కొందరు వ్యక్తుల యొక్క గోప్యత హక్కుకి పెద్దపీట వేయడానికి అవకాశం లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ద రైట్ టు ప్రైవసీ ఆఫ్ దోస్ హూ బై దీస్ ఎలక్టోరల్ బాండ్స్ is subordinate to the right of the citizens to exercise their right under Article 19(1)(a. So proportionality antaru. So that's the judgment in the recent past. So electoral bonds మీద సుప్రీం కోర్టు ఏం చెప్పింది అనేది ఒక ప్రశ్న. కానీ ఎలక్టోరల్ బాండ్స్ న్యూస్లో ఉంది కాబట్టి అసలు ఈ స్కీమ్ ఏంటని కూడా ఎగ్జామ్లో అడగచ్చు. సో ఐ హ్యావ్ గివెన్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్ పర్టికులర్ స్కీమ్, ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్. మీకు కీలో మిస్టేక్ ఉందండి, ఈ 3 స్టేట్మెంట్లు కరెక్టే. విచ్ వన్? ఇదా? ఆర్ యూ షూర్?
నిన్న వికీపీడియాలో చూశాను 10 days అనే ఉంది, కానీ మీకు ఆన్సర్లు ఏమి ఇచ్చినాం? సరే ఇప్పుడు చెక్ చేయండి, ఏముంది, ఫోన్స్ ఉన్నాయి కదా మీ దగ్గర. ఎలక్టోరల్ బాండ్స్, మొబైల్స్ ఓపెన్ చేసి చెక్ చేయండి. ద స్కీమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఫినాన్స్ యాక్ట్ ఆఫ్ 2017, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. అలానే ద బాండ్స్ అండర్ ద స్కీమ్ షెల్ బి అవైలబుల్ ఫర్ పర్చేస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 days ఇన్ దీస్ మంత్స్, జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్, ఈ 4 మాసాల్లో నెలలో 10 రోజుల్లో ఈ బాండ్స్ని కొనచ్చు. An additional period of 30 days shall be specified by the central government only in the year of general election to the House of People. మనకు 2024లో సాధారణ ఎన్నికలు ఉన్నాయి. సాధారణ ఎన్నికలున్న సంవత్సరంలో అదనంగా 30 రోజుల్లో ఈ బాండ్స్ కొనడానికి అవకాశం కల్పిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవచ్చు. నాకు తెలిసినంతవరకు ఈ 3 సరైన ప్రకటనలే. రెండవ దాంట్లో అబ్బాయి 10 రోజులు కాదు 15 రోజులు అంటున్నాడు. ఒకసారి చూడండి నెట్లో. ఇఫ్ యూ గెట్ ఇట్ ఓకే, అదర్వైజ్ బై టుమారో ఐ విల్ క్లారిఫై. ఎవరైనా క్విక్గా చూడగలిగే వాళ్ళు ఉంటే మొబైల్లో చెక్ చేయండి. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ 2 different థింగ్స్. సో 2 ఒకటి కాదు, బోత్ ఆర్ నాట్ ద సేమ్. బాలయ్య డైలాగ్. రైట్, చూద్దాం. ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ చేంజ్ ఐ విల్ లెట్ యూ నో టుమారో. సో నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు, 2 సార్లు పెట్టారు. ద లేటెస్ట్ వన్ ఎన్నోది? 27, 28. ఇండియన్ ఎక్స్ప్రెస్లో 27 అని ఉంది, ఇంకొక న్యూస్ పేపర్లో 28 అని ఉంది. ఈ ప్రశ్న గతంలో మా పిల్లలు ఎగ్జామ్స్ రాసినప్పుడు పెడితే తేలింది ఏంటంటే 28 కరెక్ట్ అని విన్నాం. సో ఒకసారి వెరిఫై చేయండి. ద రీసెంట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్డ్ అగైన్స్ట్ నరేంద్ర మోడీ గవర్నమెంట్, ఇట్ ఈస్ ద 28th నో కాన్ఫిడెన్స్ మోషన్. సో న్యూస్లో ఉంది కాబట్టి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే పార్లమెంటులో ఎంతమంది సభ్యులు మద్దతు కావాలి? సీ ద క్వశ్చన్. ఇన్ ఏ పార్లమెంటరీ డెమోక్రసీ ఏ గవర్నమెంట్ కెన్ బీ ఇన్ పవర్ ఓన్లీ ఇఫ్ ఇట్ కమాండ్స్ ఏ మెజారిటీ ఇన్ ద డైరెక్ట్లీ ఎలక్టెడ్ హౌస్. సో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇది ఒక ముఖ్య లక్షణం. ఒక ప్రభుత్వం, ఒక పార్టీ లేదా కొన్ని పార్టీల సమూహం అధికారంలో కొనసాగాలి అంటే దిగువ సభలో మెజారిటీ ఉండాలి. ఫర్ ఏ గవర్నమెంట్ టు కంటిన్యూ ఇన్ పవర్ ఇన్ పార్లమెంటరీ డెమోక్రసీ, దట్ పార్టీ which has formed the government shall have majority in the lower house. సో దిగువ సభలో మెజారిటీ కోల్పోయిన రోజు ప్రభుత్వం అధికారంలో కొనసాగడానికి అవకాశం లేదు. కరెక్టే కదా స్టేట్మెంట్? ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఇన్ ఏ పార్లమెంటరీ డెమోక్రసీ ఏ గవర్నమెంట్ కెన్ బీ ఇన్ పవర్ ఓన్లీ ఇఫ్ ఇట్ కమాండ్స్ ఏ మెజారిటీ ఇన్ ద డైరెక్ట్లీ ఎలక్టెడ్ హౌస్. దెన్ ఆర్టికల్ 75 clause 3 of our constitution embodies this rule by specifying that the council of ministers are collectively responsible to Lok Sabha. సో మంత్రిమండలి ఎవరికి సమిష్టి బాధ్యత వహిస్తుంది? పార్లమెంట్ కాదు, లోక్ సభ, దిగువ సభ. 75 clause 3 says this. The council of ministers headed by prime minister is collectively responsible to the lower house, that is Lok Sabha. That's what 75 clause 3 says. The minister can be from Rajya Sabha, doesn't matter. ఒక మంత్రివర్గంలోని ఒక మంత్రి రాజ్యసభ సభ్యుడైనప్పటికీ ఆయన దిగువ సభకే బాధ్యత వహిస్తాడు. సో సెకండ్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఎనీ లోక్సభ ఎంపీ హూ కెన్ గార్నర్ ద సపోర్ట్ ఆఫ్ 100 colleagues కెన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇంట్రడ్యూస్ ఏ మోషన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ అగైన్స్ట్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో లోక్సభలో ఎంతమంది ఎంపీల మద్దతు ఉంటే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు? 100 కాదండి, 50. అలానే మీరు ఇంకొకటి ఇక్కడ నేను ఒకదాంతో కంపేర్ చేస్తాను. లోక్పాల్ ఉంది కదా, లోక్పాల్లో ఒక చైర్మన్ 8 మంది సభ్యులు ఉంటారు. లోక్సభ చైర్మన్ని లేదా లోక్పాల్ చైర్మన్ని, సో ఏ జడ్జ్ ఈజ్ అపాయింటెడ్ రీసెంట్లీ యాజ్ చైర్మన్ ఆఫ్ లోక్పాల్. హూ ఇస్ దట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్? కేఎం కన్విల్కర్. న్యూస్ పేపర్లో వచ్చింది. హీ వాజ్ ఏ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ లోక్పాల్. సో లోక్పాల్ అధ్యక్షుడు లేదా లోక్పాల్ సభ్యుల్ని తొలగించాలి అంటే ఆ తొలగింపు తీర్మానానికి 100 మంది ఎంపీల మద్దతు అవసరం. ఇక్కడ 50. సో ట్రై టు కంపేర్ అండ్ రిమెంబర్. ఫర్ రిమూవింగ్ ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది లోక్పాల్,
the removal motion shall be supported by 100 MPs in the parliament. But here, to introduce a no confidence motion in the Lok Sabha, 50 MPs of Lok Sabha shall support. It's not 100, 50. So, ఇది third statement incorrect. A motion of no confidence need not set out any grounds on which it is based. సో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఎటువంటి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ నెససరీ టు స్పెసిఫై ద గ్రౌండ్స్ బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ ఎ నో కాన్ఫిడెన్స్ మోషన్. సో రూల్స్ ఆఫ్ లోక్సభలో అది చాలా క్లియర్గా ఉంటుంది. సో ఈ నాలుగింటిలో సరికాని ప్రకటన ద థర్డ్ వన్. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండి. యూపీఎస్సీలో ఇలాంటి ప్రశ్నలు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. అంటే పార్లమెంట్లో లోక్సభలో మొదటి ప్రతిపక్ష గుర్తింపు పొందిన మొదటి ప్రతిపక్ష నాయకుడు ఫలానా వ్యక్తి, ఇలాంటి స్టేట్మెంట్స్ అడుగుతూ ఉంటారు. అండ్ దీస్ ఆర్ మియర్లీ ఫ్యాక్ట్స్. బట్ ఒకటి గుర్తుంచుకోవాలి, ఒకవేళ అంటే అవిశ్వాస తీర్మానం ఈ మధ్య న్యూస్లో ఉంది కాబట్టి ఎవరైనా పేపర్ సెట్ చేసేవాడు న్యూస్ పేపర్ చదువుంటే, ఎడిటోరియల్ చదువుంటే ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. సో వీ డోంట్ నో, బట్ నథింగ్ రాంగ్. మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ప్రతి మార్కు చాలా ఇంపార్టెంట్. Every mark is important. So we should not leave anything behind. We should not leave any stone unturned. It was during the third Lok Sabha in 1963 that the first motion of no confidence was moved by Acharya J.B. Kripalani against the government headed by Prime Minister Nehru. So చైనా యుద్ధం నేపథ్యంలో భారతదేశానికి చైనాకి యుద్ధం జరిగిన నేపథ్యంలో ఈ అవిశ్వాస తీర్మానాన్ని జేబీ కృపలాని నెహ్రూ ప్రభుత్వం మీద ప్రవేశపెడతాడు. దట్ ఈస్ కరెక్ట్. ద సెకండ్ వన్ అంటే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వం పడిపోవడం మొదటిసారిగా 79లో జరిగింది. ద ఫస్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ దట్ లెడ్ టు ద ఫాలింగ్ ఆఫ్ గవర్నమెంట్ వాజ్ మూవ్డ్ బై వైబీ చావన్ ఇన్ 1979 అగైన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్. ఇది కూడా కరెక్ట్. ద నో కాన్ఫిడెన్స్ మోషన్ డిస్కస్డ్ రీసెంట్లీ వాజ్ ద 28th అండి. ఇది నేను మార్చాను కానీ క్వశ్చన్ పేపర్లో మారినట్లేదు. అప్పుడు మీకు 2 ఆన్సర్లు ఉంటాయి. ఇది 28th. కొన్ని న్యూస్ పేపర్లలో 27 అని ఉంది, కొన్ని న్యూస్ పేపర్లో 28 అని ఉంది. అంటే ఇప్పటిదాకా భారతదేశంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాల సంఖ్య. సో విచ్ వన్ డూ యూ థింక్ ఈజ్ రైట్? 28 or 27? 28. సో విల్ గో ఫర్ 28. క్వశ్చన్ పేపర్లో దీన్ని 28 అని మార్చుకోండి. సో దిస్ ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. అప్పట్లో పేపర్లో 27 ఉంది కాబట్టి 27 అని పెట్టి దీన్ని సరైన ప్రకటనగా మేము అనుకున్నాం. ఆఫ్టర్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్ హ్యాస్ బీన్ డిస్కస్డ్ అండ్ నెగేటెడ్ బై ద హౌస్, అనదర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ కెన్ బీ మూవ్డ్ ఇన్ ద సేమ్ సెషన్. దట్ ఈజ్ ఇన్కరెక్ట్. అంటే లోక్సభ సమావేశంలో ఉన్నప్పుడు ఒక అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి అది వీగిపోతే అదే సమావేశంలో ఇంకొక అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం లేదు. అలాని రూల్స్ ఆఫ్ లోక్సభ చెబుతున్నాయి. ఇన్ ద సేమ్ సెషన్ యూ కెనాట్ మూవ్ అనదర్ నో కాన్ఫిడెన్స్ మోషన్. సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. క్వశ్చన్ ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. గ్రామ్ న్యాయాలయాస్, ఇది న్యూస్లో ఉంది. సో కర్ణాటకలో దాదాపుగా 100-110 గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయడానికి కర్ణాటక క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సో అది న్యూస్లో ఉంది కాబట్టి గ్రామ్ న్యాయాలయాస్ మీద ఏదైనా ప్రశ్న రావచ్చు అన్న అభిప్రాయంతో ఈ క్వశ్చన్ చేయడం జరిగింది. ద లా కమిషన్ ఇన్ ఇట్స్ 114th రిపోర్ట్ సజెస్టెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రామ్ న్యాయాలయాస్. దిస్ ఈజ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. THE. పార్లమెంటు చట్టం ఎప్పుడు చేసింది? 2006లో చేసింది. ఇన్ 2006 పార్లమెంట్ పాస్డ్ ద గ్రామ్ న్యాయాలయాస్ యాక్ట్. As of December 2021, 476 Gram Nyayalayas have been notified by 15 states and 256 are operational in 10 states. This is also correct. All facts. 2000? ఇక్కడ 2008 అంటారా? ఇదా? The act came in 2008. చెక్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ ఏముంది అబ్బాయి? ఎక్స్ప్లెనేషన్ షీట్ ఇచ్చాను కదండి. 2008 ఉందా? అయితే
ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివన్ అబవ్ ఆర్ కరెక్ట్? ఆన్సర్ ఏముంది? 2 ఉందా? 2. సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ దెన్. 2008 మేబీ, మై మెమరీ. Consider the following statements about Legal Services Authorities Act 1987. ఇది కూడా వార్తల్లో ఉందండి, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. సో వాట్ ఈస్ ద ఆర్టికల్ విచ్ ప్రొవైడ్స్ ఫర్ ఫ్రీ లీగల్ ఎయిడ్? ఇన్ పార్ట్ 4 4వ భాగంలో ఉచిత న్యాయ సలహా సంబంధించిన అధికరణ 39A. 48A కాదు. 48A దేనికి సంబంధించింది? ప్రొటెక్టింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద నేచురల్ ఎన్విరాన్మెంట్. ప్రొటెక్టింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద నేచురల్ 48A. అంటే ఇవి మౌలిక రాజ్యాంగంలో ఈ అధికారాలు లేవు, తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అధికారాలను చేర్చారన్నమాట. దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ వాజ్ ఎనాక్టెడ్ టు ఎస్టాబ్లిష్ ఏ నేషన్ వైడ్ యూనిఫామ్ నెట్వర్క్ ఫర్ ప్రొవైడింగ్ ఫ్రీ అండ్ కాంపిటెంట్ లీగల్ సర్వీసెస్ టు ద వీకర్ సెక్షన్స్. కరెక్ట్ స్టేట్మెంట్. జాతీయ స్థాయిలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, రాష్ట్ర స్థాయిలో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. అంటే దేశవ్యాప్తంగా ఉచిత న్యాయ సలహాని ఇవ్వడానికి ఇలాంటి సంస్థలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ ఆర్టికల్ 48A, ఇట్ ఈస్ ఆర్టికల్ 39A. The National Legal Services Authority was constituted under Legal Services Authorities Act 1987. Under the Act, state and district legal services authorities are also constituted. So this is correct. How many of the statements given above are correct? So only 2 statements are correct. లోక్పాల్ న్యూస్లో ఉంది కాబట్టి లోక్పాల్ మీద చాలా ప్రశ్నలు అడిగాను. లోక్పాల్ చట్టం 2013లో ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్న ఏరియాస్ చాలా ఉన్నాయి ఆ లోక్పాల్ చట్టంలో. అంటే లోక్పాల్ చైర్పర్సన్ మెంబర్ అవ్వడానికి క్వాలిఫికేషన్స్ కానీ, వాళ్ళని ఎలా నియమిస్తారు, నియమించడానికి గల సెలక్షన్ కమిటీలు ఎవరు ఉంటారు, తొలగించడానికి పద్ధతి ఏంటి, ఇవన్నిటి మీద ఒక 3-4 ప్రశ్నలు అడిగాను. బికాస్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ద న్యూస్. సో లోక్పాల్ చట్టాన్ని తీసుకువచ్చిన బీజేపీ ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసింది. సో కొన్ని సంవత్సరాల పాటు దీనికి చైర్మన్ని కానీ మెంబర్స్ని కానీ అపాయింట్ చేయలేదు. బీజేపీ చెప్పిన సాకు ఏంటి? సెలక్షన్ కమిటీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్సభ ఒక సభ్యుడు, గుర్తింపబడిన ప్రతిపక్ష నేత లేడు. అంటే అప్పుడు కాంగ్రెస్కి 1/10 ఆఫ్ ది సీట్స్ రాలేదు. కానీ చట్టంలో చాలా స్పష్టంగా ఉంటుంది, సెలక్షన్ కమిటీలో ఖాళీలు ఉన్నా సెలక్షన్ కమిటీ నియామక ప్రక్రియ చేయవచ్చు అని ఉంటుంది. అది ఉన్నప్పటికీ, అంత స్పష్టంగా ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం సాకుగా చూపి గుర్తించబడిన ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో లేడు అనే సాకుని చెప్పి నియామకాలు చేయలేదు. దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేశారనమాట. అటు తరువాత ఇవన్నీ నియామకాలు జరిగినాయి. సో ద లోక్పాల్ హ్యాస్ నాట్ రిమైన్డ్ అన్ ఎఫెక్టివ్ ఇన్స్టిట్యూషన్ టు డీల్ విత్ కరప్షన్. Government of the day, BJP, which is in power, doesn't have the political will to allow this institution to work effectively. ఏదో ఒక సాకు చెప్తున్నారు. ఫైనల్గా రీసెంట్గా ఫిబ్రవరి 2024లో కన్విల్కర్ని అధ్యక్షుడిగా మరో 3 జుడిషియల్ మెంబర్స్, లోక్పాల్లో మొత్తం 8 మంది సభ్యులు ఉంటారు చైర్మన్ కాకుండా, చైర్పర్సన్ అండ్ 8 మెంబర్స్ ఆఫ్ లోక్సభ, అవుట్ ఆఫ్ విచ్ 4 are judicial members and the remaining 4 are non-judicial members. So let's read. Lokpal members and a chairperson shall be removed by the president only after an inquiry by the Supreme Court of India. This is a correct statement. లోక్సభ చైర్మన్ని సభ్యుల్ని తొలగించాలంటే ముందుగా సుప్రీంకోర్టు విచారణ చేయాలి. An inquiry of the Supreme Court shall take place. For that, a petition has to be signed by at least 50 members of the parliament. ఇందాకనే చెప్పాను, అవిశ్వాస తీర్మానం అయితే 50 మంది లోక్సభ సభ్యులు. లోక్పాల్ చైర్పర్సన్ లేదా మెంబర్స్ని తొలగించడానికైతే 100 మంది పార్లమెంటు సభ్యులు. ఇక్కడ లోక్సభ రాజ్యసభతో పని లేదు, పార్లమెంటు సభ్యుల్లో 100 మంది మద్దతు తెలపాలి. సో ద సెకండ్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్. ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ లోక్పాల్ ఎక్స్టెండ్స్ టు ద ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్, ఎంపీస్, గ్రూప్ A, B, C అండ్ D ఆఫీసర్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. కరెక్టే అది.
కానీ ప్రైమ్ మినిస్టర్స్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అంతర్జాతీయ సంబంధాలు, అటామిక్ ఎనర్జీ, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇలాంటి విషయాల్లో అతన్ని విచారించడానికి అవకాశం లేదు. అక్కడ ఆయనకి మినహాయింపులు ఉన్నాయి. కానీ మిగిలిన విషయాల్లో అతన్ని విచారించవచ్చు. ప్రైమ్ మినిస్టర్ కమ్స్ అండర్ లోక్పాల్ విత్ ఎక్సెప్షన్స్. ఆల్ ద మినిస్టర్స్ ఇన్ ద సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దే కమ్ అండర్ లోక్పాల్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఏ కేటగిరీ అయినా, ఏ, బి, సి, డి, గ్రూప్ ఏ అంటాం కదా మనం, గ్రూప్ ఏ సర్వీసెస్, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి. సో ఆల్ come under the jurisdiction of Lokpal. Judiciary doesn't come under the jurisdiction of Lokpal. Supreme Court and High Court, judges of the Supreme Court and High Court, they don't come under Lokpal jurisdiction. The military tribunals, they don't come under Lokpal jurisdiction. It's not only government officials and ministers in the government, even NGOs which receive substantial funding from the government, they also come under the purview of Lokpal. So that is the fourth statement. Any society or trust or body that receives foreign contributions above rupees 10 lakh foreign funding comes under the jurisdiction of Lokpal. So the second statement is incorrect. Not 50 MPs, 100 MPs. Consider the following statements about 102వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించిన ప్రకటనలు పరిశీలించండి. 102nd constitutional amendment provides constitutional status to NCBC. Correct kada? So before it is a statutory body. National Commission for Backward Classes was merely a statutory body before 102nd amendment. 102nd Constitutional Amendment Act has conferred constitutional status on NCBC. What is the article? Right. Previously, NCBC was a statutory body under the Ministry of Social Justice and Empowerment. This is correct. 102వ రాజ్యాంగ సవరణ భారత రాజ్యాంగంలో 3 అధికరణలు చేర్చింది. 342A, 366 clause 26C, 338B. 338B provides for National Commission for Backward Classes as a constitutional authority. 342A ఏం చెప్తుంది? ఓబీసీ జాబితాను తయారు చేసే అధికారము రాష్ట్రపతి చేతుల్లో ఉంటుంది అని చెప్తుంది 342A. 105వ రాజ్యాంగ సవరణ 342Aని సవరించి క్లాస్ 2ని యాడ్ చేసి రాష్ట్రాలకి రాష్ట్ర ఓబీసీ జాబితాలను గుర్తించే అధికారాన్ని ఇవ్వడం జరుగుతుంది 105వ రాజ్యాంగ సవరణ. సో దిస్ 366 clause 26C it defines backward classes. సో ఇది కరెక్టేనండి. సో భారత రాజ్యాంగంలో 3 కొత్త నిబంధనలు చేర్చారు, 3 కొత్త అధికరణలు చేర్చారు. 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో 3 కొత్త అధికరణలు చేర్చారు. 342A, 338B, 366 clause 26C. అలానే మీరు 99వ రాజ్యాంగ సవరణ చట్టం చూశారనుకోండి, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, జాతీయ న్యాయ నియామకాల సంఘం. సో ఇది కూడా 3 అధికారులను కొత్తగా రాజ్యాంగంలో చేర్చింది. 124A, 124B, 124C, capital ABC. The 99th amendment also had inserted 3 new articles in the Indian Constitution. 124 capital A, 124 capital B, 124 capital C. Of course, 4వ జడ్జి కేసులో ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కొట్టివేయడం జరిగింది 2015లో. 4th జడ్జి కేసు, దట్ ఐ విల్ డిస్కస్ లేటర్ ఆన్. అలానే 101వ రాజ్యాంగ సవరణకు చట్టం కూడా భారత రాజ్యాంగంలో 3 కొత్త నిబంధనలను చేర్చింది. ఏంటివి? 246A, 269A, 279A. సో ఇక్కడ 3 అనేది కామన్. 102వ రాజ్యాంగ సవరణ చట్టం, 99వ రాజ్యాంగ సవరణ చట్టం, 101వ రాజ్యాంగ సవరణ చట్టం. సో ఈ 3 కూడా ఒక్కొక్కటి 3 కొత్త నిబంధనలు రాజ్యాంగంలో చేర్చింది. ఇక్కడేమో 342A, 338B, 366 clause 26C. అక్కడ 124ABC, 246A, 269A, 279A. రైట్. సో అన్నీ కరెక్టే కదా? How many of the statements given above are correct? All the 3. Consider the following statements about 105th Constitutional Amendment Act.
105వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించిన ప్రకటనలు పరిశీలించండి. ఇందాకే చెప్పాను కదా, 105th Constitutional Amendment Act has restored the powers of the states to prepare the state list of OBCs. The Constitution 105th Amendment Act 2021 restored the powers of state government to recognize social and educational backward classes. This is a correct statement. The 105 Amendment restored the power of the state government by amending Class 1 and 2 of Article 342A and introducing a new class to it, Class 3. So this is also correct. It also modified Article 366 and 338B. So both are correct. 342A అధికరణ కింద 2 క్లాసులు ఉండేవి 102వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం. 105వ రాజ్యాంగ సవరణ చట్టం 342Aకి 3వ క్లాస్ని జోడించింది, 342A Class 3. That has empowered the state governments to prepare the state list of OBCs. So both are correct. See question number 16. మళ్ళీ లోక్పాల్ మీదనే. ద కాంపోజిషన్ ఆఫ్ లోక్పాల్. లోక్పాల్లో ఎంతమంది సభ్యులు ఉంటారు? లోక్పాల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ చైర్పర్సన్ అండ్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 8 members, కరెక్ట్, ఆఫ్ విచ్ 50% షల్ బి జుడిషియల్ మెంబర్స్, 50% షల్ బి ఫ్రమ్ ఎనీ ఆఫ్ దీస్ 3 categories. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్, ఉమెన్, ఈ వర్గాల నుంచి మిగిలిన 50 మంది ఉండాలి, మిగిలిన 40 ఉండాలి, 50% మెంబర్స్. లోక్పాల్ విల్ కంటైన్ ఏ చైర్పర్సన్ ప్లస్ 8 members. ఈ 8 membersలో సగం మంది న్యాయమూర్తులు ఉండాలి సుప్రీంకోర్టు నుంచి కానీ అలా, మిగిలిన సగం మంది ఈ వర్గాలకు సంబంధించిన వ్యక్తులై ఉండాలి. 4 judicial members, 4 non-judicial members, and these non-judicial members shall be from these communities: SC, ST, OBC, minority, women. The chairperson and members of Lokpal are appointed for a term of 5 years or until attaining age of 67 years. పదవీ విరమణ వయసు 67 కాదు, 70 years. The chairperson and members of Lokpal will have a tenure of 5 years. Are they eligible for reappointment? రెండవసారి నియమించడానికి వాళ్లకు అర్హత ఉంటుందా? ఉండదు, ఉండకూడదు. సెకండ్ టర్మ్ కావాలంటే ఫస్ట్ టర్మ్లో గవర్నమెంట్ ఆఫ్ ది డేకి వాళ్ళు ఫేవర్స్ చేయొచ్చు. అందుకని ముఖ్యమైన సంస్థల్లో ఈ పునర్నియామకానికి అవకాశం ఇవ్వరు. The chairperson and members of Lokpal will have only one tenure. They are not eligible for reappointment. Right. So this is not 67 but 70 years. అలానే చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ లోక్పాల్ని నియమించడానికి ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. సెలక్షన్ కమిటీలో ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటాడు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒకవేళ బిజీగా ఉంటే ఆయన తరపున సుప్రీంకోర్టు నుంచి ఎవరో ఒకరు ఉండాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ హిజ్ నామినీ హూ ఈజ్ వన్ ఆఫ్ ది జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. దెన్ స్పీకర్ ఆఫ్ లోక్సభ, దెన్ leader of opposition in the Lok Sabha or the leader of the single largest political party in the opposition. Then jurist, న్యాయ కోవిదుడు, అంటే ఈ నలుగురు ఉన్నారు కదా, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, స్పీకర్ ఆఫ్ లోక్సభ, ప్రధాన ప్రతిపక్ష నాయకుని నలుగురు కలిసి ఈ జూరిస్ట్ని నియమిస్తారనమాట. ఈ 5గురు కలిసి నియామకాలు చేపడతారు. ఓకే. The chairperson and members of Lokpal shall be appointed by the president on the recommendations of a selection committee. దీనికి చైర్పర్సన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ is the chairperson of the selection committee. Other members, Lok Sabha speaker, leader of opposition in the Lok Sabha, chief justice of India or his nominee, and an eminent jurist. This eminent jurist is nominated by the remaining 4 members in the selection committee. So how many of these statements given above are correct? Any? Two statements. Question number 17. It has again been in the news. Freedom of religion bills. మత స్వేచ్ఛకు సంబంధించిన బిల్లుల్ని కొన్ని రాష్ట్రాలు ఆమోదించాయి. సో ఈ నేపథ్యంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ ఇంపార్టెంట్. కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ పాస్డ్ కర్ణాటక రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్. ఇంకా వేరే రాష్ట్రాలు ఏంటో కూడా చూడండి. ఐ థింక్ దెర్ ఆర్ అదర్ స్టేట్స్ విచ్ హ్యావ్ కమ్ అప్ విత్ సచ్ లాస్. హర్యానా ఐ థింక్ ఈజ్ వన్. హర్యానా. సో
సో ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రాలు మత స్వేచ్ఛకు సంబంధించిన బిల్లులను తీసుకొచ్చాయి చదవండి, నెట్లో కొట్టండి, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్స్ అని కొట్టండి, మీకు అన్ని స్టేట్స్ వస్తాయి. దేర్ హ్యాస్ బీన్ ఏ సెంట్రల్ లెజిస్లేషన్ రెస్ట్రిక్టింగ్ ఆర్ రెగ్యులేటింగ్ రిలీజియస్ కన్వర్షన్స్. మత మార్పిడిని నిషేధిస్తూ కేంద్ర స్థాయిలో ఒక చట్టం చేయబడింది. నో, దెర్ ఆర్ ఓన్లీ స్టేట్ లాస్, నో సెంట్రల్ లా. ఎందుకని? పార్లమెంటు చట్టం చేయాలనుకుంటే చేయలేదా? చేయలేదు. ఫోర్సిబుల్ రిలీజియస్ కన్వర్షన్స్ రిజల్ట్ ఇన్ బ్రేక్డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. బలవంతపు మత మార్పిడులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయి. మరి శాంతి భద్రతలు అనే అంశం ఏ జాబితాలో ఉంది? రాష్ట్ర జాబితాలో ఉంది. అంటే మత స్వేచ్ఛకు సంబంధించిన బిల్లులు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది. ద స్టేట్ లెజిస్లేచర్స్ హ్యాస్ ద లెజిస్లేటివ్ కాంపిటెన్స్ టు మేక్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్స్ అండ్ ద పార్లమెంట్ ఈజ్ నాట్ హ్యావింగ్ ద కాంపిటెన్స్ టు మేక్ సచ్ లాస్. So second statement incorrect. There has been a central legislation. There is no central legislation. Next one, the Supreme Court of India in Reverend Stanislas versus State of Madhya Pradesh case upheld anti-conversion laws of Madhya Pradesh and Odisha. Is that right? అంటే మొట్టమొదటిసారిగా బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా ఈ బలవంతపు మత మార్పులను నిషేధిస్తూ కొన్ని చట్టాలు తీసుకొచ్చాయన్నమాట. సో వీటిని మొదటిసారిగా ఒరిస్సా హైకోర్టు రాజ్యాంగబద్ధమే అని చెప్పింది, రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది. యులితా హైడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా, దట్ ఈజ్ ఏ జడ్జిమెంట్ ఆఫ్ ది ఒరిస్సా హైకోర్ట్, నాట్ రిక్వైర్డ్. ఆ తర్వాత ఇది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది. హైకోర్టు ఏం చెప్పింది? రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రాజ్యాంగబద్ధమే. బలవంతపు మత మార్పులు నిషేధిస్తూ రాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టాలు రాజ్యాంగబద్ధమే. ఏ రాష్ట్రాలకు సంబంధించి? మధ్యప్రదేశ్, ఒడిస్సా. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ కరెక్ట్ స్టేట్మెంట్. Fourth statement, the Supreme Court of India highlighted that Article 25 does not include right to convert. అంటే మత స్వేచ్ఛ అంటే బలవంతంగా మత మార్పిడులు చేసే హక్కు ప్రాథమిక హక్కు కాదు. రైట్ టు కన్వర్ట్ అదర్స్ ఇంటూ అవర్ రిలీజియన్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. సో మిగిలిన పౌరుల్ని తన మతంలోకి బలవంతంగా మత మార్పిడులు చేసే హక్కు ప్రాథమిక హక్కు కాదు. నో సిటిజన్ హ్యాస్ ఎ ఫండమెంటల్ రైట్ టు మేక్ రిలీజియస్ కన్వర్షన్స్ బికాస్ ఇట్ క్రియేట్స్ ప్రాబ్లమ్స్. It disturbs communal harmony. It creates violence. So such a right is not recognized by the Supreme Court. So ఇక్కడ ఏం చెప్పాం మనం? The Supreme Court of India highlighted that Article 25 does not include right to convert. కరెక్టే అది. అంటే Article 25 deals with the freedom of religion of individuals. So fundamental right to propagate, fundamental right to freedom of conscience. సో అధికరణ 25లో అంతర్భాగంగా మత మార్పిడులను చేసే హక్కు ప్రాథమిక హక్కు కాదు. కాబట్టి మత మార్పిడులు చేయకూడదు. అలాంటి హక్కు ప్రాథమిక హక్కు కాదు. సో దిస్ ఈజ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ కరెక్ట్. దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ద ఆన్సర్ ఈజ్ 2. ఈవెన్ దిస్ వన్ ఈజ్ ఇన్ ద న్యూస్. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. ప్రార్థనా మందిరాల చట్టం 1991. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ఏదైనా ఒక మందిరం ఒక మతానికి చెంది ఉంటే దాన్ని ఇంకొక మతంలోకి మార్చడానికి అవకాశం లేదు ఈ చట్టం ప్రకారం. కానీ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఈ చట్టము బాబ్రీ మస్జిద్కి వర్తించదు. అలానే మనకు భారతదేశంలో ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 ఈ చట్టం కూడా దీని పరిధిలోకి రాదు. See the statements. The Act prohibits conversion of any place of worship and to provide for maintenance of religious character of any place of worship as it existed on 15th day of August 1947. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ఒక మందిరం హిందూ మందిరం అయితే అది హిందూ మందిరం లాగానే కొనసాగాలి.
లేదా జైన మందిరం అయితే జైన మందిరం లాగానే కొనసాగాలి. అని ఒక మందిరాన్ని గతంలో మనకు మధ్యయుగ భారతదేశ చరిత్రలో ముస్లిం రాజులు హిందూ దేవాలయాలను పడగొట్టి వాటిని మసీదులుగా మార్చారు. అలాంటి దానికి అవకాశం లేదు. అలాంటివి జరిగితే కమ్యూనల్ హార్మోనీ డిస్టర్బ్ అవుతుంది, పబ్లిక్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ లెజిస్లేషన్ బ్రాట్ ఇన్ బై పివి నరసింహరావు గవర్నమెంట్. పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని తీసుకొచ్చారనమాట. ఈ పరిధిలోకి ఉంది కదా. అవును. సో ప్రొవిజన్స్ ఆఫ్ యాక్ట్, ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ షల్ నాట్ అప్లై టు రామ్ జన్మభూమి బాబ్రీ మస్జిద్ కేసు. అది అప్పటికే వివాదంలో ఉంది. ఈ చట్టం చేసే నాటికి ఆ వివాదం సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దాన్ని మినహాయించారు. లెట్ ద సుప్రీం కోర్ట్ డిసైడ్. ఓకే. నెక్స్ట్, ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ డు నాట్ అప్లై టు, ఇక నేను నాట్ తీసేసి డూ పెట్టాను. ఓకే. సో ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ డూ అప్లై టు ఏన్షియంట్ అండ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్. దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ది ఫస్ట్ టూ ఆర్ కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబవ్ ఆర్ కరెక్ట్ అంటే 2. 104వ రాజ్యాంగ సవరణ చట్టం. సో ఏంటి 104వ రాజ్యాంగ సవరణ చట్టం? 100వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించి? 99 ఎన్జేఏసి. 100వ రాజ్యాంగ సవరణ చట్టం ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఓకే. 101 వస్తు సేవల పన్ను. 102 ఎన్సిబిసి. 103 ఈడబ్ల్యూఎస్. 104 discontinuing the nomination given to Anglo-Indians in the Lok Sabha and Legislative Assembly. రద్దు చేయలేదు, డిస్కంటిన్యూ చేశాం. అంటే ఈ అధికారులను రాజ్యాంగం నుంచి తొలగించలేదు. రాజ్యాంగంలో ఈ ఆంగ్లో ఇండియన్స్కి సంబంధించిన ఆర్టికల్స్ని తొలగించకుండా వాళ్లకు ప్రాతినిధ్యాన్ని కొనసాగించకుండా ఆపేసినారు. The representation to Anglo-Indians in the Lok Sabha and in some of the state legislative assemblies was discontinued through 104th Constitutional Amendment Act. రెండవది ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ని మరో 10 ఏళ్ళు కొనసాగించడం. సో లెట్స్ రీడ్ దిస్. The amendment discontinued the nomination based representation to Anglo-Indian community in Lok Sabha and legislative assemblies. ఎందుకు కొనసాగించలేదు? వారి సంఖ్యాబలం ప్రాతినిధ్యం ఇవ్వాల్సినంత లేదు కాబట్టి వాళ్ళకి ప్రాతినిధ్యం అవసరం లేదు అని భావన. The amendment also extended by 10 years the deadline for the cessation of reservation of seats in the Lok Sabha and state legislative assemblies for members of SCs and STs. సో లోక్ సభలో విధాన సభలో ఎస్సీలకి ఎస్టీలకి ప్రాతినిధ్యానికి సంబంధించిన దాన్ని ఇంకో 10 ఏళ్ళు పొడిగించారు. So both are correct. This is one more question which has been in the news. జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందినవి, గుర్తింపు కోల్పోయినవి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా హ్యాస్ లాస్ట్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ పార్టీ. దెన్ ఎన్సిపి హ్యాస్ లాస్ట్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ద నెక్స్ట్ వన్ బిఎస్పి, Trinamool Congress. These 3 parties which were earlier national parties, they have lost the status of national parties. The Election Commission of India has recognized 6 national political parties. Yes, as of now, జాతీయ స్థాయిలో 6 పార్టీలని జాతీయ పార్టీలుగా గుర్తించారు. ఏంటి అవి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బీజేపీ, బిఎస్పి, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఐ మార్క్సిస్ట్, నేషనల్ పీపుల్స్ పార్టీ ఆఫ్ అస్సాం. అంతే కదా? అదే చెప్పాను నేను కూడా. సో దెర్ ఆర్ 6 parties. One is బీజేపీ, కాంగ్రెస్, సిపిఐఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, బిఎస్పి అండ్ 1 party ఫ్రమ్ అస్సాం, నేషనల్ పీపుల్స్ పార్టీ. అదేనా? రైట్. క్రైటీరియా మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వస్తుంది, అందులో డిస్కస్ చేద్దాం. రైట్.
Consider the following statements about GST appellate tribunal. సో 101వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన తరువాత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వస్తు సేవల పన్నులకు సంబంధించి రేట్స్ కావచ్చు, స్లాబ్స్ కావచ్చు, వీటి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు ఉన్నప్పుడు ఈ వివాదాలు హైకోర్టుకి వెళ్ళేవి. అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద హైకోర్ట్స్ ఫర్ దీస్ ఇష్యూస్ టు గెట్ రిజాల్వ్డ్. సో త్వరితంగా పరిష్కారాలను వెతకాలనే ఉద్దేశంతో GST Council. What is GST Council? Is it a constitutional body? How many of you say that it is a constitutional body? Raise your hands. It is a constitutional body. Article 279 capital A 101వ రాజ్యాంగ సవరణ చట్టం 3 అధికారులను రాజ్యాంగంలో చేర్చింది. అందులో ఒకటి 279 capital A. Under 279 capital A provides for the establishment of GST Council. వస్తు సేవల పన్నుల మండలిలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రాతినిధ్యం ఉంటుంది. ఇన్ ద GST Council, the center is represented, the states are represented. So in the GST Council, the center and the states together take decisions with respect to GST. So GST Council has created one appellate tribunal called GST Appellate Tribunal. అంటే హైకోర్టులకు వెళ్ళే బదులు ఈ ట్రిబ్యునల్కి వెళ్ళచ్చు ఈ వస్తు సేవల పన్నులకు సంబంధించిన సమస్యలు. It shall consist of the president, a judicial member, a technical member from the central government and a technical member from the state government. Correct composition. GST Appellate Tribunalలో 4 సభ్యులు ఉంటారు. ఒకరు అధ్యక్షుడైతే మిగిలిన ముగ్గురులో ఒకరు జుడిషియల్ మెంబర్, ఇద్దరు టెక్నికల్ మెంబర్స్. ఈ ఇద్దరిలో ఒకడు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాతినిధ్యం వహిస్తే ఇంకొకడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇట్ విల్ బి లొకేటెడ్ అట్ న్యూ ఢిల్లీ. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. Only the principal bench, that is the bench sitting in Delhi, shall hear the cases involving the issue of place of supply. Ante interstate supply of goods and services which take place in the course of interstate trade and commerce. వాటిని పరిష్కరించాలంటే principal bench sitting in Delhi alone can do that. This is also a correct statement. So all the 3 are correct. What is the time? 4:10 అయింది అప్పుడే. ఓకే. సో ఈ లెక్కన మనకు 150 ప్రశ్నలు అయిపోవాలంటే 4 రోజులు క్లాస్ చెప్పాలి. మరి ఇంతసేపు చెప్తే మీకు ఉపయోగం అనిపిస్తుందా? ఐ డోంట్ నో, యూ హ్యావ్ టు డిసైడ్. సీ ద క్వశ్చన్ నెంబర్ 22. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్? 50% ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ లోక్పాల్ షల్ బీ ఫ్రమ్. ఇది ఆల్రెడీ చెప్పాను. దిస్ ఈజ్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. Corruption charges against the Prime Minister are exempted from the jurisdiction of Lokpal if the allegations are related to international relations, external and internal security, public order, atomic energy and space. అంటే వీటికి సంబంధించి ప్రధానమంత్రి మీద ఏమన్నా అవినీతి ఆరోపణలు వస్తే లోక్పాల్ విచారించడానికి లేదు. సో కొన్ని సంస్థల్ని లోక్పాల్ అధికార పరిధి నుంచి మినహాయించారు. అంటే ఇక్కడ జాతీయ ప్రయోజనాలు ఉంటాయి అన్న ఉద్దేశం కావచ్చు. అంటే రోజువారీ లోక్పాల్ జోక్యం వల్ల జాతీయ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని అంశాలని లోక్పాల్ యొక్క అధికార పరిధి నుంచి మినహాయించారు. అవన్నీ ఇవే. సో ఎక్స్టర్నల్ రిలేషన్స్, external and internal security, public order, atomic energy and space. This is a correct statement. Judiciary and armed forces do come under the ambit of Lokpal. They do not come. So Supreme Court, High Court న్యాయమూర్తులు లోక్పాల్ అధికార పరిధిలోకి రారు. ఒకవేళ వాళ్ళు అవినీతి చేస్తే పార్లమెంట్ విల్ రిమూవ్ దెమ్. అంతే కదా. ఇప్పుడు ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్ దే ఆర్ రిమూవ్డ్ బై పార్లమెంట్ by passing a removal motion. By what majority? Special majority. What is that special majority? 2/3. Only 2/3. Plus a majority of the total membership. మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కన్నా ఎక్కువ మంది ఒప్పుకోవాలి. సరిపోదు. దీనితో పాటు ఆ రోజు సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్న వారిలో 2/3 వంతు మంది. So a majority of the total membership plus 2/3 of the members present and voting. So this is the majority which the removal motion has to be passed in Lok Sabha and Rajya Sabha for the removal of the judges of the Supreme Court and High Court. Prabhakar, time అయిపోయిందా? 2 minutes conclude చేసేస్తాను. The employees of the state government are not covered unless they have served in connection with the affairs of the union.
సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లోక్పాల్ పరిధిలోకి రారు. ఎప్పుడు వస్తారంటే కేంద్ర ప్రభుత్వ విధులు నిర్వర్తించినప్పుడు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులై ఉండి కూడా ప్రత్యేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ విధులు నిర్వహించినప్పుడు వారి మీద ఈ లోక్పాల్ యొక్క అధికార పరిధి ఉంటుంది. సో దిస్ ఈజ్ కరెక్ట్. ద ఎంప్లాయీస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ నాట్ కవర్డ్ అన్లెస్ దే హ్యావ్ సర్వ్డ్ ఇన్ కనెక్షన్ విత్ ద అఫైర్స్ ఆఫ్ ది యూనియన్. సో దీంట్లో ఇన్కరెక్ట్ ఏంటి? జుడిషియల్ అండ్ ఆర్మడ్ ఫోర్సెస్ దే డు నాట్ కమ్ అండర్ ద అంబిట్ ఆఫ్ లోక్పాల్. ఆ పరిధిలోకి వస్తాయని చెప్పాము, అది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఐ విల్ ఎండ్ ఇట్ హియర్. రేపు ఇఫ్ యూ హ్యావ్ నో అబ్జెక్షన్ విల్ కంటిన్యూ ఇన్ ద సేమ్ టైం 2 to 4. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు రావచ్చు. ఐ లీవ్ ఇట్ టు యూ. అంటే ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ అని కాదు, ఈ క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా డిస్కస్ చేస్తాం కాబట్టి దట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ రివిజన్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్. డిస్కస్ చేసినప్పుడు కొంచెం బాగా గుర్తుండే అవకాశం కూడా ఉంటుంది. సో యూ టేక్ ఎ డెసిషన్ ఫర్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ 2 టెస్టులు డిస్కస్ చేస్తాను, ఇదొకటి, నెక్స్ట్ టెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. ఈ లోపు మీరు డిసైడ్ చేసుకోండి. ఇట్లా డిస్కషన్ క్లాసులు కావాలంటే కంటిన్యూ చేద్దాం, లేదు మీరు ఎక్స్ప్లెనేషన్ షీట్ చదువుకుంటాం సరిపోతుంది అనుకుంటే వీ విల్ కంటిన్యూ విత్ దట్. సో ఐ హ్యావ్ నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. అబ్బాయి పిల్లలు గట్టిగా చెప్పండి సార్ అంటున్నారు, వినిపించట్లేదా ఏంటి? మీకు వినిపిస్తుంది క్లాస్లో? So the next test will be on judgments of the Indian Supreme Court. Not only the recent judgments, 1950 నుంచి 2024 మధ్యలో ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు. అంటే మీరు ప్రభాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి బుక్ ఓపెన్ చేసి ఎక్కడ సుప్రీంకోర్టు కేసు కనిపిస్తే ఆ కేసు చదవాలి. I have given 150 questions on judgments of the Supreme Court. గతంలో APPSC Group 2 Polityలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మీద గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ గతంలో అడిగారు. సో ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది. మనకు ప్రతి మార్కు ఇంపార్టెంట్ కాబట్టి ఏది వదిలిపెట్టడానికి లేదు. ఓకే, సో ప్రిలిమ్స్ అంటే వేరు, మినిమం మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాం. ఇక్కడ జాబ్, ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్.